ప్రపంచంలో స్కిన్, హెయిర్ అండ్ మనం జనరల్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 650 బిలియన్ మార్కెట్ ఉంది దానికి. అంతేకాదు మరో 4 ఏళ్లలో 4% పెరుగుతుందంట. ఇప్పుడు గ్లోబల్ రిసెషన్ ఉన్న ఈ సందర్భంలో కూడా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్కి మాత్రం ఎలాంటి ఢోకా లేదు ఆ మార్కెట్కి. సో అంత అంత పెద్దగా ఉంది, అంత భారీగా ఉంది. అయితే ఎంతవరకు నిజంగా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్, ఈ స్కిన్ కేర్, ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా సేఫ్, ఎంతవరకు అవి మనకు నిజంగా బెనిఫిట్ చేకూరుస్తాయి, ఈ విషయంలో మాత్రం ఎవరికి ఏమీ తెలీదు. అంటే దెర్ ఇస్ నో క్లారిటీ. అయితే ఎక్కువ శాతం ఈ ప్రోడక్ట్స్ దే ఆర్ ఆల్ నాట్ న్యాచురల్. అవన్నీ కెమికలీ ఇన్ఫ్యూజ్డ్, లేకపోతే యానిమల్స్ నుంచి తీసుకున్నవి, లేకపోతే రకరకాలుగా దే ఆర్ నాట్ న్యాచురలీ అవైలబుల్. కొద్దో గొప్ప అక్కడ ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే అవి మన భారతదేశంలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, లైక్ ఆయుర్వేద ప్రోడక్ట్స్, ఇంకేమైనా న్యాచురల్ ప్రోడక్ట్స్. మనందరికీ తెలిసిన స్మిత, హూ ఈజ్ అ సింగర్, కంపోజర్, ఆంటర్ప్రినర్, షీ ఒక 8 ఏళ్లుగా తను రిసెర్చ్ చేస్తుంది ఈ పర్టిక్యులర్ డివిజన్లో. అంటే స్కిన్, హెయిర్ అండ్ మన బాడీకి సంబంధించిన రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి షీఈస్ బీన్ డూయింగ్ ఇమ్మెన్స్ రిసెర్చ్ అబౌట్ హౌ టు బ్రింగ్ అవుట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇన్ టు అవర్ హౌసెస్. సో ఈ విషయంలో చేసిన తన రీసెర్చ్ ఫలించింది అండ్ షీ స్టార్టెడ్ సంథింగ్ లైక్ ఓల్డ్ స్కూల్ బృందావనం. I'm right now here in Old School Vrindavanam and I'm with Smita. So let us know more about these products and how much natural they are and how safe they are for our skin and hair. I have with me Smita on my channel, Prema the Journalist. Hi Smita. Hi. ఇంత పెద్ద ఇంట్రడక్షన్ నేను ఎప్పుడు ఇవ్వలేదా? దేనికి ఇవ్వలేదు. But I felt it is necessary. No, it was really nice when you were talking about it. నాకే ఇంటర్వ్యూస్ మామూలుగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, లేకపోతే మ్యూజిక్ నుంచి దీని నుంచి ఏంటి ట్రాన్సిషన్ అట్లా ఉంటాయి తప్ప ఒక ఇన్ డెప్త్, ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేటింగ్ ద ఆడియన్స్ అనేది ఐ థింక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ దట్ ఇంట్రడక్షన్. బికాస్ నాకు కూడా మీరు ఆ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మైండ్లో 100 థాట్స్. ఈ ఏరియా ఆఫ్ ఇంట్రడక్షన్కి కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, ఆ ఏరియా ఆఫ్ ఇంట్రడక్షన్ ఐ ఆల్రెడీ ఫిల్టర్డ్ అ లాట్ ఆఫ్ థాట్స్. Basically as a singer, and I love your voice and ఎప్పుడు you have a distinct voice, different voice Smita అని చెప్తుంటారు, and I really like. But I've also observed that నీలో ఒక కైండ్ ఆఫ్ ఒక తపన ఐ ఆల్వేస్ సీ దట్ ఏదో సంథింగ్ డిఫరెంట్, ఏదో ఒకటి ఇన్నోవేట్ చేయాలి, ఏదో కొత్తదానాన్ని తీసుకురావాలి అని. ఒక 10 ఏళ్ళుగా అయితే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ యు ఆర్ మోర్ ఇన్ టు సస్టైనబిలిటీ, స్పిరిచువాలిటీ, లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, జనరల్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా యు ఆర్ ఫాలోయింగ్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో ఫస్ట్ I wanted to throw light on that and then ఈ ఓల్డ్ స్కూల్ బృందావనం గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ గ్రోయింగ్ అప్ ఏజ్లో సస్టైనబిలిటీ అవి ఇవి అంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పెద్ద ఎక్కువ లేదు. యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇంట్లో లైక్ అట్లీస్ట్ మా నాయనమ్మ ఉన్నప్పుడు వరకు, నాయనమ్మ పాస్ట్ అవే వెన్ ఐ వాజ్ ఓన్లీ 6 years old. కానీ నాకు ఇప్పటికి కూడా నాయనమ్మతో ఆ మెమరీస్ నాకు ఇంకా గుర్తున్నాయి. అంటే ఎంత స్ట్రాంగ్ మెమరీస్ అయితే అలా 6 ఏళ్ల పిల్లగా ఉన్నా గుర్తుండిపోయినాయి అని. ఆవులు ఉండేవి వెనక, గోరింటాకు చెట్టు ఉండేది, రుబ్బుకునేవాళ్ళం, మజ్జిగ అదే వెన్న చిలికేవాళ్ళం వెనక బ్యాక్ యార్డ్లో. అంటే దే వర్ సో మెనీ థింగ్స్. సాయంత్రం అయితే పూలోళ్ళు వచ్చేవారు, పూలు అమ్మేవాళ్ళు, అల్లుకొని గోరింటాకు పోయిన వెంటనే గోరింటాకు పెట్టేసుకునేవాళ్ళం. దోస్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఐ స్టిల్ హ్యావ్ in my first 5 years of my life. Okay. Hibiscus చెట్టులో నుంచి ఆ పువ్వు తీసిట్ట రుద్దేది తన తలలోకి. those kind of things that కుంకుడుకాయలు. ఇప్పుడు అవన్నీ ఎవరికి, there's nobody who's really doing all that. So as a sustainability ఇది అంటే ఒకప్పుడు it was part of our life. It was naturally a part of our life.
బట్ స్లోగా విత్ ద ఫాస్ట్ లైఫ్, ఆల్ ఆఫ్ అస్ రన్నింగ్, చేజింగ్ అవర్ డ్రీమ్స్, అవర్ గోల్స్, ఈ గోల్లో పడిపోయి చాలా దూరం వెళ్ళిపోవటం అవుతుంది. బట్ కాన్షియస్గా ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచి నాకు ఆ న్యాచురల్ ఇది ఉంది అంటే, స్కూల్లో 10th 9th క్లాస్ నుంచి కూడా నాకు విజయవాడకి మంగళగిరి కార్ వేసుకొని 20 నిమిషాలు. కరెక్ట్, 20 నిమిషాలు. సో నా కార్ డ్రైవింగ్ వచ్చినప్పటి నుంచి ఆ కార్ ఎక్కటం డైరెక్ట్గా ఆన్ చేస్తే మంగళగిరి వెళ్ళి కూర్చునేది ఆ కార్ అన్నట్టు అలవాటు. సో ఎవరు వచ్చినా ఊరికి అటు తీసుకెళ్ళిపోయేదాన్ని, ఏమొచ్చినా బట్టలు వెళ్ళి ఆ కాటన్స్ కొనేసేదాన్ని. యూనో ఐ వాజ్ వెరీ, నాకు 80 కౌంట్, 60 కౌంట్, 40 కౌంట్, అంటే ఆ ఏజ్లోనే ఐ న్యూ అబౌట్ హ్యాండ్లూమ్స్. అదేదో హ్యాండ్లూమ్ అంటే ఒక సస్టైనబుల్ అని అనుకోవటం కన్నా అది ఎందుకో నాకు కనెక్టెడ్గా ఫీల్ అయ్యా ఆల్వేస్. అట్ వన్ ఫేజ్ మేబీ బికాజ్ ఐఎమ్ పర్ఫార్మెన్స్ ఫేజ్, స్టేజ్ మీద ఉన్నప్పుడు దే సర్టన్ ఫ్యాబ్రిక్స్, సర్టన్ థింగ్స్ దట్ యు బ్లింగ్ దట్ యు నీడ్ టు హ్యావ్. ఆ టైంలో ఆబ్వియస్లీ ఐఎమ్ అ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ పర్సన్, రైట్? యూ హ్యావ్ టు బీ అ పర్ఫార్మర్ అట్ దట్ పాయింట్. యూ నీడ్ టు వేర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద సస్టైనబుల్ అనే ఒక సబ్జెక్ట్. బట్ ఎక్కడో డీప్ డౌన్ ఆ ఉన్న 2-3 గంటలు కాకుండా మిగతా టైం అంతా ఐఎమ్ ఆల్వేస్ ఇన్ stuff like this, sustainable stuff, materials, could be handlooms, could be any kind of handloom, handwork, everything has to be hand. ఆ తర్వాత స్పిరిచువల్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఆబ్వియస్లీ ఎక్కడో డీప్ డౌన్ లేకుండా సడన్గా వన్ ఫైన్ డే రాదు. వెరీ ట్రూ. ఫర్ మీ అమ్మమ్మ వాజ్ ద స్పిరిచువల్, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఇనిషియేషన్, ఒక గురు నాకు మా ఫ్యామిలీలో. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ ఇది. ఐ టోటలీ అగ్రీ. అంతా మనం ప్రొటెక్ట్ అవుతున్నా, ఎఫెక్ట్ అవుతున్నా, అన్నీ కూడా అక్కడి నుంచి జరిగే వీటి నుంచి వస్తున్న ఒక ఇది అని నా నమ్మకం. అది దట్ సైడ్ ఆఫ్ ఇట్ వాజ్ అమ్మమ్మ. ఫర్ మీ ద న్యాచురల్ లైఫ్, ఆల్ దట్ వాజ్ నాయనమ్మ. అండ్ మై స్పిరిచువల్ జర్నీ, కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ or the country or our neighbors or in the house, it becomes very personal to me. So that is all Ammamma. So I think these two women were very, వాళ్ళకి తెలిసి తెలియకుండా, నాకు తెలిసి తెలియక వాళ్ళే నాకు ఒక ఇది అండర్నీత్గా, అండర్లైన్గా అయింది. ఐ థింక్ నాకు ఒక రకంగా నా కూతురు బర్త్ వల్ల కూడా ఆ క్లారిటీ చాలా వచ్చేసింది. టీన్స్ కన్నా 20s were better, 20s కన్నా 30s were better, 30s కన్నా 40s బెటర్ ఉంటాయి. ఐఎమ్ ష్యూర్, యునో దట్స్ ద ఫీలింగ్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్, రైట్? బికాజ్ యూర్ ఫీలింగ్ బెటర్ యాజ్ యూ గ్రో అప్ అంటే ఇట్ మీన్స్ దట్ యూర్ డూయింగ్ సంథింగ్ రైట్. అలా ఆ జర్నీలో ఐ థింక్ ఐ వాజ్ డిస్కవరింగ్ ఇట్ మై సెల్ఫ్. వాట్ ఈస్ ఫర్ మీ, వాట్ ఈస్ రైట్ ఫర్ మీ, అండ్ మేబీ వాట్ ఈస్ for the larger good, you know, that kind of thought. Music is a very integral part of my life. Be it if I start an old school or be it oka spiritual journey loki ellalante, spiritual music was the first thing I felt like offering. Right? So alaga music is a very core part of me. Danni nannu separate cheyalemu. Old school kuda first launch ani announce chese time lo నాకు I needed a track, like I wanted music for old school, which is unique to old school. అది మామూలుగా ఏ బ్రాండ్కి మ్యూజిక్ ఫర్ దేర్ బ్రాండ్ అనేది వెరీ రేర్. ఏదో జింగిల్స్ అవి వేరు. బట్ నాకు పాట, మ్యూజిక్, ఆర్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. చాలాసార్లు నా దీనికి తేడా తెలీదు. ఏది ప్రొఫెషన్, ఏది పర్సనల్, ఏది కమ్యూనిటీ, లైక్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ ఇంటర్లింక్. బికాజ్ మ్యూజిక్ని నేను ప్రొఫెషన్లో వేయలేను, ఇట్స్ వెరీ పర్సనల్. సో ఐ థింక్ అలా ఒకదానికొకటి అల్లుకుపోయి నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు కూడా దాన్ని మ్యూజిక్తో అరంగేట్రం చేశాను. దట్స్ హౌ పీపుల్ కెన్ ఐడెంటిఫై దట్ ఓకే షీఈస్ గాటన్ ఇన్ టు దట్ డైరెక్షన్ అని. నిర్వాణ శతకం కదా, నిర్వాణ శతకం. అది వింటుంటే నిద్ర వచ్చేస్తుంది. అంటే జనరల్ గా జోలపాట అంటారు కదా, జోలపాటలు అమ్మ పాడితే జోలపాటలా ఉంటుంది. బట్ కొన్ని పాటలు ఇంకా ఈషా మ్యూజిక్ కూడా it just puts you to sleep. It gives you that soothing feeling anamata. Actually the meaning of Nirvana Shatakam is extremely powerful. Extremely powerful. Ante మనం ఎన్ని మంత్రాలు ఎన్ని చదివినా ఈ నిర్వాణ షట్కం is the essence of everything.
యాక్చువల్లీ మీరు సబ్ టైటిల్స్ ఈసారి ఆన్ చేసుకొని ఓకే see it. నాకు తెలియదు, మీనింగ్ తెలియదు. సో మీరు సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని ఇఫ్ యూ రీడ్ ఇట్ వైల్ యూఆర్ లిస్నింగ్ టు ఇట్ యూ విల్ స్టార్ట్ టియరింగ్ అప్. యుల్ కాల్ మీ అండ్ టెల్ మీ ఓకే టుడే ఇట్ హిట్ మీ అని. బట్ డిడ్ ఎనీవన్ టెల్ యూ దట్ నిర్వాణ శతకం వింటూ ఉంటే చాలా ప్రశాంతత వచ్చి నిద్రపోతామని ఎవరైనా చెప్పారు? చాలా మంది పడుకునేటప్పుడు అదే పెట్టుకుంటాం అని చెప్పారు. నైస్. యా, సో యాక్చువల్లీ నిర్వాణ షట్కం నేను చాలా దాని ముందు కూడా ఇప్పుడు ఇషానా చేశాను, యోగీశ్వరాయ, తర్వాత అంబా శాంభవి, ఇవన్నీ చేశా. అయితే దాంట్లో కూడా నిర్వాణ షట్కం ఉంది కానీ అప్పుడు వీడియో లేదు. తర్వాత నేను రీకంపోజ్ చేసి మొత్తం రీఅరేంజ్ చేసి కంపోజ్ చేసుకొని మేము అది సెపరేట్గా వీడియో ఫర్ శివరాత్రి రిలీజ్ చేసా, విచ్ ఇస్ లేటర్. దట్ సాంగ్ గాట్ అ లాట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ దానికి ఒక రిలీజియన్తో ఒక దేంతోనూ ఒక లింక్ లేదు. ఇట్స్ బియాండ్ రిలీజియన్, బియాండ్ వన్ ఫెయిత్. నిర్వాణ అంటే సాల్వేషన్. అంతే కదా. వెనెవర్ ఐ వుడ్ కొత్తలో ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయి ఆ బ్యాలెన్స్ వచ్చింది కానీ దెన్ ఐ వుడ్ లిసన్ టు ఇట్. ఓ ఎస్, సో మచ్ ఐ వుడ్ టియర్ అప్ జస్ట్ లిసనింగ్ టు నిర్వాణ షట్కం బికాస్ దట్ మీనింగ్ ఇస్ సో పవర్ఫుల్. ఇట్ సేస్ నో ఒక చోట నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం నా వేదో నా యజ్ఞం. ఇదేమన్నా న్యాయమా? అది అర్థం. పాట పాడే ఒక స్మిత ఇలా పదాలతో నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఇది అస్సలు అన్యాయం. ఇది కాదు. సో ఇట్ మీన్స్ వై డోంట్ యు జస్ట్ సింగ్ దోస్ 3 లైన్స్? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదో నా యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. So it basically says I'm not the ears, I'm not the mind, I'm not the sense organs, I'm only the consciousness of Shiva. ఒక పుణ్యం లేదు, ఒక పాపం లేదు, ఒక సౌఖ్యం లేదు, ఒక దుఃఖం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. నా మంత్రో నా తీర్థం, మంత్రం లేదు, తీర్థం లేదు, వేదం లేదు, యజ్ఞం లేదు, ఏమీ లేదు. నాకు ఆకలి కూడా లేదు. ఐఎమ్ ఓన్లీ ద ప్యూర్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ అండ్ ఐఎమ్ శివ. ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి మంత్రం, తీర్థం, యజ్ఞం, వేదం, తల్లి, తండ్రి, స్నేహం ఏమి, ఎవ్రీథింగ్ ఈజ్ బియాండ్ కదా. సో అసలు ఇట్ ఈస్ వెరీ హార్డ్ హిట్టింగ్ దట్ మీనింగ్ ఆఫ్ నిర్వాణ షట్కం. ఐ ఫీల్ మనం ఎన్ని చేసినా ఆ స్టేజ్కి ఇఫ్ వీ కెన్ రీచ్, ఐ థింక్ వీవ్ అరైవ్డ్. అటాచ్డ్గా ఉంటూ మన బాధ్యతలన్నీ చేస్తూ ఏది అవ్వనంత డిటాచ్మెంట్. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ దట్ వన్ కెన్ బీ ఇన్. ఈ అవేకెనింగ్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే గత 10-12 ఏళ్ళుగా, ఎప్పుడైనా డిడ్ యూ రిగ్రెట్ యువర్ పాస్ట్? That is also an experience, obviously. Aveni you went through kabatti you came to this stage where you are now an evolved person, a evolved human being. But eppudaina do you remember, why did you do that? I shouldn't have done that, or So okkati aithe cheppagalanu, whether with spirituality or without, in being in the path, I was always a conscious person. Okay. ఎవరు తప్పు రైట్ అంటానికి నోబడి కెన్ జడ్జ్ ఎనీబడి అబౌట్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. నాకు తప్పు ఎప్పుడంటే ఇంకో మనిషిని హామ్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ తప్పు. సో యువర్ తెలిసి పని పెట్టుకొని ఒకళ్ళని హర్టో హామో చేస్తా అంటే యువర్ మారలీ ఆర్ వాట్ ఎవర్ రాంగ్ అనుకోవచ్చు. అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ నాకు తెలిసి నేను అటువంటి పనులు ఎప్పుడూ చేయలేదు, ఈవెన్ బిఫోర్ ద స్పిరిచువల్ పాత్ కేమ్. సో ఐ కెనాట్ తన వల్ల నాకు ఇది జరిగింది, నా లైఫ్లో ఒక ఇబ్బంది పడ్డాను, నష్టపడ్డాను అని ఐ డోంట్ థింక్ ఐ పుట్ ఎనీ వన్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆర్ కాన్షియస్లీ నెవర్ డిడ్ సంథింగ్ లైక్. ఇన్ఫ్యాక్ట్ అదర్ వే నుంచి చాలా పడినాయి, 1-2 కాదు. అవే కదా మన ఇవాల్వ్ చేస్తాయి. ఎందుకంటే నేను తొందరగా ఎవరినైనా బాగా నమ్మేసే రకమైన మనిషి. ఇప్పటికి మా అమ్మ అయితే అసలు అంటిల్ ఐ వాజ్ 25-26 ఇట్లా ప్రొటెక్ట్ చేసుకునేది, బికాస్ షీ థాట్ ఎవరైనా నమ్మిచ్చేయగలరు, పిచ్చిదాన్ని చేసేయగలరు, బికాస్ షీ ఈజ్ వెరీ వెరీ వల్నరబుల్, వెరీ వెరీ వల్నరబుల్, వెరీ ఇన్నసెంట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్.
బట్ సో అందుకే నాకు ఆ రిగ్రెట్ అనేది ఎందుకు ఉండదు అంటే పడిందే ఉంటుందే తప్ప చేసింది ఎప్పుడు లేదు కాబట్టి ఐ థింక్ ఐవ్ నెవర్ హ్యాడ్ ది రిగ్రెట్. బట్ ద స్పిరిచువల్ జర్నీ ఆబ్వియస్లీ గివ్స్ యూ అ లాట్ మోర్ క్లారిటీ. కరెక్ట్. బబుల్స్ అని ఒక పార్లర్ పెట్టి ఒక చైన్ ఆఫ్ పార్లర్స్ యు ఆర్ రన్నింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. టెల్ మీ, what made you think that you should do something like old school Brindavanam, which is not what Bubbles is offering, but still you can integrate into Bubbles? Sorry, thought enti ante Bubbles is completely a very cosmo modern, ultra modern and urban ekku urban crowd ki cater chese oka product or oka space or a service. But I came to know that old school is a little different, that also caters to everybody. బట్ దానికి దీనికి తేడా ఏంటి అంటే, అండ్ వై డిడ్ యు గెట్ దిస్ ఐడియా టు స్టార్ట్ ఓల్డ్? సో ఐ వాజ్ అ వెరీ ఎర్లీ లైక్ ఐ వాజ్ టాకింగ్ మై పాస్ట్ నుంచి నాకు అన్ని లైఫ్లో చాలా ఎర్లీ. మై మ్యూజిక్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ 16. మై కెరియర్ 16-17. చాలామంది నన్ను నా చిన్నప్పుడు అంటే హలో నేను చిన్నప్పుడే అప్పుడు అనుకుంటా ఉంటా. నన్ను అందరూ వచ్చి నా స్కూల్లో ఉన్నప్పుడు మీ పాటలు, నేను స్కూల్లోనే ఉన్నానండి అప్పుడు. Right? So career started very early. My business marriage also early, very 21 early. Yeah, 21. So it's very early to every lot of things in my life happened very early. ఒక రకంగా చాలా మంచిది, బికాజ్ ఐ లెర్న్డ్ వెరీ. అందరూ ఇంకా కాలేజ్లో చదువుకొని గ్రాడ్యుయేట్ కూడా అవ్వని టైంలో ఐ వాజ్ ఆల్రెడీ ఇండిపెండెంట్. ఐ వాజ్ ఎర్నింగ్. ఐ వాజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్, ఫ్యామిలీ, పేరెంట్స్, నోబడి. Right, so నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ అందరు బిజినెస్ పీపుల్. డాడ్ సైడ్ వాజ్ బిజినెస్, మామ్ సైడ్ వాజ్ సర్వీసెస్. అమ్మమ్మ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ 35 years I think, close to. అండ్ తాతగారు వాజ్ రిటైర్డ్ యాజ్ ద చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. హీ వాజ్ ఇన్ IFS. సో ఇటేమో సర్వీసెస్, ఇది ఇటేమో బిజినెస్. సో మమ్మీ ఆల్సో గాట్ ఇన్ టు బిజినెస్ వెరీ ఎర్లీ. మమ్మీ కూడా 20-21 yearsకి బిజినెస్ స్టార్ట్ చేసుకుంది, పెళ్ళయ్యి. తను ఎర్లీ మ్యారేజ్. సో బిజినెస్ అనేది బ్లడ్లో ఉంది. ఓకే. అండ్ సర్వీసెస్, స్పిరిచువల్, దట్ సైడ్ ఆల్సో ఈస్ కైండ్ ఆఫ్ ఇన్ ద బ్లడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. బానే ఉంది, బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. ఐ థింక్ సో, ఐ హోప్ సో. సో దానివల్ల ఐ థింక్ బిజినెస్ వాజ్ సంథింగ్. మమ్మీ ఎప్పుడు అనేది ఆర్ట్ అనేది, మ్యూజిక్ ఆర్ ఆర్ట్ ఆర్ ఎనీథింగ్ హాబీ లాగా ఉంటే యుల్ రియలీ ఎంజాయ్ ఇట్ మోర్. అదే కనుక ఇదే నా ప్రొఫెషన్ అనుకొని పెట్టుకుంటే దే మే బీ అ లాట్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్, దే మే బీ అ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ విచ్ మనకు అలవాట్లేదు. తొందరగా వెళ్ళి అడగటము, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వి ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ కెన్ డూ. సో యు షుడ్ ఆల్వేస్ బీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఇఫ్ ఆపర్చునిటీస్ కమ్స్ టు అస్ ఇట్స్ గ్రేట్, బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్ షుడ్ బీ సంథింగ్ దట్ యు రియలీ ఎంజాయ్ డూయింగ్. అండ్ మనీ కోసం డిపెండ్ అయి చేసామంటే ఆ ప్రొఫెషన్ని, యూ మైట్ మనీ కోసం కాంప్రమైజ్ అయ్యి కూడా కొన్ని చేస్తాం. అవును, రైట్. సో నాకు ఆ స్పేస్లో నా మ్యూజిక్ అనేది ఎప్పుడు పడకూడదు అనేది ఒక చిన్న ఇది ఉండింది. సో మై ఆల్బమ్స్ కానీ అవన్నీ వర్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. బట్ లక్కీలీ ఇట్ ఆల్ ట్రిగర్డ్ అ లాట్ ఆఫ్ I sang for a lot of playbacks, I did lot of lives, anni chesa. That also I really enjoyed. It's a profession that adoka phase passion profession ayindi. But ikkoda whenever I feel like that's always part of me. And so adoka stage aithe amma anedi entante you shouldn't have all your eggs in one basket. You should have them spread out in different baskets, because ఎక్కడైనా ఒకటి లోవర్గా ఉన్నా ఇంకొకటి ఈజ్ ఆల్వేస్ డూయింగ్ వెల్. దెర్ ఇస్ అ హై అండ్ లో. అన్నీ తీసుకెళ్ళి ఒకదాని మీద పెట్టేసేసినప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ యూ గెట్ వెరీ, యూ షుడెంట్ బీ, అట్లా అవ్వకూడదు అని ఒక థాట్. మరి ఎందుకో అలా అనింది. అదే కరెక్ట్ అన్ను, బట్ నాకు అది వర్క్ అయింది అంతే. నేను ఆ థాట్లో ముందుకెళ్ళాను. సో ఐ వుడ్ ఆల్వేస్. సో బబుల్స్ ఏమైందంటే బిజినెస్ వాజ్ అ న్యాచురల్ ట్రాన్సిషన్, బికాజ్ మ్యూజిక్ కెరియర్ ఒక్కటే కాదు. ఐ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ, సో ఆటోమేటిక్గా అది ఉంది కొంచెం. స్టార్ట్ దిస్. సో బబుల్స్ పెట్టినప్పుడు కూడా ఐ వాజ్ 21 years old at that point. ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ రిమెంబర్ అ లాట్ ఆఫ్ పీపుల్ పాసింగ్ బై ఆన్ దట్ రోడ్ అంట, జూబ్లీ హిల్స్. చాలామంది అంటారు, నాతోనే చెప్పంటారు, చూసి ఎవరికి ఇంత పిచ్ అయితే తప్ప ఇంత ప్రైమ్ ప్లేస్లో సచ్ అ బిగ్ స్పేస్ ఫర్ అ సెలూన్ అని. ఎందుకంటే అప్పుడు దాకా సెలూన్స్ అన్నీ ఏదైనా ఉన్నా కూడా స్మాల్ సెటప్స్ ఇళ్లల్లో, లేకపోతే హోటల్లో చిన్నది అంతే తప్ప దేవర్ నో లైక్ అ లార్జ్ ఫార్మాట్ సెలూన్స్. బబుల్స్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఏమనిపించేది అంటే దాంట్లో వాడే ప్రోడక్ట్స్ ఏంటిది,
మంచిదేనా స్కిన్కి, అలా అని నేను 100 థింగ్స్ వాడేదాన్ని అంటే అసలు ఏమీ వాడేదాన్ని కూడా కాదు. బట్ ఇప్పటికి కూడా తక్కువే చాలా. బట్ ఏం వాడుతున్నాము, ఆ క్రీమ్లో ఏముంది, అండ్ అప్పట్లో ఒక ప్రోడక్ట్లో ఏముంది, దాని ఇంగ్రీడియంట్ సేఫ్టీ ఏంటి, ఇది కార్సినోజెనికా కాదా, క్లీన్ బ్యూటీయా, ఇవి ఎవరికి తెలీదు. You were particular about all those. I wanted to know. I was curious. Okay. I always felt very curious about these things. So నేను డాడీని ఆ రోజుల్లో ఆ వయసులో ఆ థాట్ ప్రాసెస్ ఎట్లుండింది అసలు? తెలీదు, నిజంగా తెలీదు. ఐ హావ్ నో ఆన్సర్ టు ఇట్. ఇప్పుడు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం, కార్సినోజెనిక్, క్యాన్సరియస్, హెల్త్ hazards. అవును, ఆ రోజుల్లో ఏది పడుతుంది పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది అసలు ఏంటో కూడా తెలియదు. ఏదో ఈ క్రీమ్ అనగానే తెచ్చుకొని పూసేవారు, ఏదో అనేవారు, లైక్ రైట్. సో నాకు ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. అండ్ నాకేంటంటే మనం ఇంకొకరి మీద వాడేవి కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఆపరేటింగ్ అ హోల్ సెటప్ విచ్ యూజెస్ మెనీ ప్రోడక్ట్స్. సో అది కరెక్ట్ ఉండాలి కదా అని ఆ కాన్షియస్నెస్ బాగా ఉండేది. సో ట్రావెల్ చేసా, వేరే వరల్డ్ ఫేర్స్, కాస్మెటిక్ ఫేర్ అన్నీ ట్రావెల్ చేసా. డాడీని తీసుకొని వెళ్ళి ఒకసారి ఒక 3-4 డేస్ స్పెండ్ చేసి అన్నీ చూసి వచ్చా. ఎక్కడో ఏ ప్రోడక్టు ఇది తెచ్చేయాలి, ఇది తెస్తే నాకు ఏది అట్లా క్యాచ్ చేయాల. అండ్ మనకి ఎప్పుడైనా పిల్లలు పుట్టాక జాగ్రత్తలు ఎక్కువ అవుతాయి. అవును, బికాజ్ వాళ్ళ మీద ఏం వాడుతున్నాము, వాళ్ళకేం ముట్టితే ర్యాష్ వస్తుంది. మనం ఇప్పుడు ఒక పిల్లలు 2 పిల్లలు ఉంటేనే ఇంత చేస్తున్నాం. అప్పట్లో 5, 6, 10 మందిని కనేసి అట్ట పెరిగిపోయేవారో కూడా తెలియదు అనుకుంటా నేను ఇప్పుడు. హౌ డస్ దట్ ఈవెన్ వర్క్? అంటే ఒకళ్ళని పెంచేసరికి అయిపోతుంది మొత్తం. సో ఆ టైంలో ఐ వాజ్ వెరీ 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 ఇంట్రెస్టెడ్ ఇన్ ఏంటి, దాని ముందు నుంచి ఉండింది కానీ కరెక్ట్గా ఆ టైంకి ట్రిగర్ వచ్చింది మళ్ళీ. సో ఇంట్లో తయారు చేద్దాం మనం, యూనో ఆయిల్స్ అన్నీ సొంతంగా. సో ఒకసారి ఎప్పుడో అందరు పిల్లలకి ఇట్లా తయారు చేసి కిట్స్ అన్ని ఇస్తే చాలామంది కాల్ బ్యాక్ చేశారు ఇంకా ఉందా అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దెర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్. అండ్ నాకు అంతకు ముందు కూడా నేను మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వచ్చి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే నేను కొనేదాన్ని, వాడేదాన్ని కాదు కానీ కొనేదాన్ని, బాగా కొనేదాన్ని, ఎవరికైనా నచ్చితే ఇచ్చేసేదాన్ని అట్లా. సో ఏదైతే నేను చూసి వావ్ అనుకున్నానో ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఐదర్ బీట్ ప్యాకేజింగ్ ఆర్ లుక్ ఆర్ ప్రోడక్ట్ వాట్ ఎవర్, ఆ బ్రాండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అయ్యేది వరల్డ్ ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ అన్ ఇంటెన్షన్ ఫర్ క్లీన్ థింగ్స్, ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ క్యాచింగ్ ద రైట్ థింగ్స్. అండ్ దెన్ వెన్ ఐ డిడ్ దిస్ అందరికీ నచ్చింది. సో ఇదేదో బాగుంది అని ఐ సెడ్ నౌ ఒక పేరు పెడదాం, క్లీన్, గ్రీన్, ప్యూర్, లవ్, ఇవన్నీ ఆలోచించా టర్మ్స్. అంటే ఆల్ దిస్ ఫిలాసఫీ ఏంటి, వాట్ ఆర్ ఆల్ దీస్, వెరీ ఓల్డ్ స్కూల్ అనుకున్నా. పేరు భలే ఉంది కదా అనుకొని వెంటనే ఐ లుక్డ్ అప్, ఐ జస్ట్ టైప్డ్, దెర్ ఇస్ నథింగ్ విత్ దట్, ఐ ఇమ్మీడియట్లీ రిజిస్టర్డ్ ఇట్. ఐ రియలీ లైక్ ద నేమ్. ఇన్ఫ్యాక్ట్ కొత్తలో ఓల్డ్ స్కూల్ గ్రాండ్ మా స్కిన్ రిచువల్స్ అని ఉండేది. ఓకే, ఆ గ్రాండ్ మా స్కిన్ రిచువల్స్ కాస్త ఇట్ బికేమ్ heirloom beauty now. Yeah, because it's more global. Like heirloom beauty ante more global. Grandma is a very Indian emotion, right? So if it has to go beyond global market also. Yeah, so it has to be a little more global approach to the way we talk about the product or all that. అక్కడి నుంచి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటా వెళ్ళి నేను కూడా ఫార్ములేషన్ అనే సబ్జెక్ట్ నేర్చుకొని, బికాజ్ ఇది ఇంకొకటి అమ్మ ఎప్పుడు అనేది, వెన్ యూఆర్ స్టార్టింగ్ సంథింగ్ యూ నీడ్ టు నో హౌ టు షటర్ మూసుకునే పని ఉండకూడదు ఏ వ్యాపారం కూడా. సో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి ముందు. ఓకే, సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వాట్ ఎవర్, అంటే ఎప్పుడు ఎవరి మీద డిపెండెన్సీ ఉండకూడదు అనే ఒక థాట్తో ఐ ఆల్సో స్టార్టెడ్ లెర్నింగ్ లిటిల్ ఆఫ్ దిస్. అంటే ఇనీషియల్ స్టేజెస్ ఎస్పెషలీ, ఒక స్టేజ్కి వచ్చాక ఆటోమేట్ అయిపోతాయి అన్నీ. ఇంకా ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు ఆ ప్లేస్లో, ఇట్స్ ఓకే. బట్ ఇనీషియల్ స్టేజెస్లో సిస్టమ్ సెట్ చేసినప్పుడు మనకి తెలియాలి ఆ సెట్టింగ్, అక్కడి నుంచి మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, అంతా. సో అలా నేర్చుకొని ఒక్కొక్కటి అంటే పిల్లల మీద పెట్టగలిగే అంత సేఫ్ అయితే ఎవరికైనా సేఫ్ కదా, అక్కడి నుంచి మొదలెట్టా. ఓకే, సో ఈచ్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్, మోస్ట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ కమాండర్, యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ కమాండర్ క్లీన్ బ్యూటీ. ఆల్ వేగన్ ప్రోడక్ట్స్ కూడా అబౌవ్ 20 ప్రోడక్ట్స్ పైన వేగన్ ఉన్నాయి.
ఓకే. విచ్ ఆర్ ఇంకా మిల్క్ ఇది కూడా లేని. అంటే ఆ ఎలర్జీస్ కూడా ఉంటాయి కదా చాలా మందికి. అండ్ వేగన్ ఇస్ బికమ్ అ వెరీ బిగ్ థింగ్ నౌ గ్లోబలీ. సో వేగన్ ప్రోడక్ట్స్ ఆల్సో చాలా ఉన్నాయి. అంటే న్యాచురల్ అనగానే అందరికీ సూట్ అవుతుందా అంటే చెప్పలేము. ఇప్పుడు మీకు పాలు పడలా, మరి అది న్యాచురల్. కొంతమందికి పసుపు పడదు, మరి అది న్యాచురల్. చింతపండు పడదు, పులుపు సంథింగ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి పడకపోవచ్చు. కొంతమందికి చందనం పడదు, జీడిపప్పులు చాలా మందికి పడవు, నట్స్ పడవు చాలా మంది. యా, సో ఇట్స్ దేర్ ఆల్ న్యాచురల్. దే ఆర్ నాట్ అన్హెల్దీ, బట్ దే ఆర్ నాట్ ఫర్ యూ. So what I can say is old school is a promise of giving pure ingredients and we tell you what it is. Ante bottle lo emundi అనేది you can always find out. We'll always give you that information. But అన్నీ అందరికీ పడతాయి అని ఎవరూ చెప్పలేరు బికాస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. మీరు ఇందా కెమికల్స్ గురించి మాట్లాడారు. కెమికలీ ఆర్ సింథటికలీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ కన్నా ఇవి 1000% సేఫ్. 100%. కానీ ఈ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంతమందికి పడని ఉండొచ్చు. నాకు మైగ్రేన్ ఉండేది చాలా ఎక్కువ. సో నా మైగ్రేన్ వల్ల నాకు చాలా సెన్సిటివిటీ టు ఫ్రేగ్రెన్స్. సో మీరు గమనిస్తే ఓల్డ్ స్కూల్లో ప్రోడక్ట్స్లో మైల్డ్ ఉంటాయి అండ్ కొంచెం ఉన్నా కూడా స్ట్రాంగ్. 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి, స్మెల్ వల్ల వచ్చే ట్రిగ్గర్స్ అవ్వవు. రెండోది, స్మెల్ చేయగానే నాకు ఇది గుర్తొస్తుంది అనేలాగా అనిపిస్తుంది. అంటే దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనేవారు, అబ్బా చాలు ఐఎమ్ సక్సెస్ఫుల్ అనిపించేది. బికాస్ ద పర్పస్ ఆఫ్ ద బ్రాండ్ ఆర్ ద స్టోరీ టెల్లింగ్ ఇస్ గుర్తు చేయటం. సో ఓల్డ్ స్కూల్ క్రియేట్ చేయడానికి కారణం పాస్ట్కి ఫ్యూచర్కి ఒక బ్రిడ్జ్ ఓల్డ్ స్కూల్. ఓకే. ఇదే ఇప్పుడు బబుల్స్లో మీరు పెట్టే ప్రోడక్ట్స్లో కరెక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ ఇక్కడవి అంటే ఓల్డ్ స్కూల్ ప్రోడక్ట్స్ ఉంటాయి? సో బబుల్స్ మీరు అడిగారు కదా, ఈ 2 డిఫరెన్స్ ఏంటి. సో బబుల్స్ వల్ల నాకు ఓల్డ్ స్కూల్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే నేను సేఫ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అందరికీ అనే థాట్తో మొదలైంది. బట్ ఇట్ సో బికేమ్ దట్ ఇక్కడ మొదలయ్యి దిస్ వాజ్ మై టెస్టింగ్ గ్రౌండ్ అండ్ కంఫర్ట్ గ్రౌండ్. అంటే ట్రై చేసి ఐటరేట్ చేసి చేంజెస్ చేసి ఏది అడ్జస్ట్ అన్నీ చూసుకున్నాక మొత్తం బ్రాండింగ్ అంతా రెడీ చేసుకొని లాంచ్ ప్రోడక్ట్స్గా చేసాం. ఓకే. సో బబుల్స్లో ఫేషియల్స్, పెడిక్యూర్స్, మ్యానిక్యూర్స్, బాడీ పాలిషెస్, నలుగులు అట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్. బబుల్స్ లాంటి చోట దెర్స్ అ లాట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ ఆల్సో. స్ట్రైట్నింగ్, కెరటిన్లు అట్లాంటి చాలా ఉన్నాయి. కలరింగ్, వ్యాక్సింగ్లు, అట్లా మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ టిపికల్ లగ్జరీ సెలాన్ కేటర్ చేసేవి. బృందావనం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బృందావనం పెట్టిన పర్పస్ కూడా చెప్తాను. ఈ లోపలికి రాగానే మనం ప్రపంచం మర్చిపోవాలి. వచ్చినప్పుడు ఎంత బాగుంది స్మిత, నాకు ఏదో మా ఊరు వెళ్ళినట్టుంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది అని ఒక ఫీలింగ్. అవును, దట్ గివ్స్ యూ దట్ ఫీలింగ్ రియల్లీ. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోతే ఇక్కడి నుంచి కదిలే ఇది అనిపించకూడదు, వచ్చి కూర్చోవాలి. నేను అదే అంటున్నా, ఇక్కడ నాకేమి రోజుకి 50 కస్టమర్స్ వద్దు. I want 10, 15, 20 people that will really enjoy that moment. Ante they will really feel like mind, body, soul restart and set అయిపోయేలాగా ఉండాలి. You're not running in. సెలూన్లో అయితే పరిగెత్తుకుంటే వెళ్ళి టక్ 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 చేయించుకొని పరిగెత్తుకుంటూ వస్తాం. సెలూన్లో ఎప్పుడు రిలాక్స్ అవుతాం. అది లగ్జరీ కన్నా నెసెసిటీ అయిపోయింది. సో బేర్ నెసెసిటీ. ఇది దిస్ ఇస్ ప్యాంపరింగ్. This is really taking care of yourself. If you want to come and just let loose, like let your body relax, mind relax, this is the place to come. Okay. Get your rituals, sit in the crystal chamber for some time, do your treatments. Our food is starting very soon, like very high ga cute gurtulu teppiche koncham food. Okay. And healthy stuff also. Mix of both, where we'll serve food as well. సో అలా ఈ సెటప్ వేరు. ఇప్పుడు బబుల్స్లో ప్రోడక్ట్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. యూర్ సేయింగ్ ఇవి పెట్టాము కూడా అక్కడ, కానీ కొన్ని ప్రోడక్ట్స్ వేరేవి కూడా ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి, విచ్ నీడ్ నాట్ బి సస్టైనబుల్, విచ్ నీడ్ నాట్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కెమికల్, can't be also. So how are you dealing with that contradiction? We cater, Bubbles is a place that caters to all kinds of need. ఇప్పుడు న్యాచురలే కావాలంటే ఇవి ఉన్నాయి అక్కడ.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఇంత న్యాచురల్ మాట్లాడతా, నాకు అబ్సల్యూట్లీ స్ట్రెయిట్ హెయిర్. అంటే ఎలా అంటే దువ్వెన కూడా పెడితే ఇంకా ఆల్మోస్ట్ ఏషియన్స్ అంత స్ట్రెయిట్ హెయిర్ యాక్చువల్లీ నాది ఒరిజినలీ. బట్ నాకు ఐ లవ్ కర్లీ హెయిర్ సో మచ్. ఐ ఆల్వేస్ పర్మ్ మై హెయిర్. మరి అది కెమికల్ ట్రీట్మెంటేగా. నేను ఎంత సస్టైనబుల్ మాట్లాడినా నా జుట్టుకు వచ్చేసరికి అబ్బా నాకు ఆ కర్ల్స్ కావాలనిపిస్తుంది, రైట్? సో ఈవెన్ పీపుల్ లైక్ మీ హూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్, దే మైట్ బి పీపుల్ హూ మైట్ వాంట్ అ కలర్ ఆన్ దేర్ హెయిర్ వన్స్ ఇన్ అ వైల్, హూ మైట్ వాంట్ టు స్ట్రైటన్ ఆర్ పర్మ్ దేర్ హెయిర్. అలా అని ఉన్న ఆప్షన్స్లో we use the best, healthiest, cleanest options there also. So ఇప్పుడు హెయిర్ కలర్స్లో కూడా we have options for much safer, lesser strong, అట్లాంటి వాటికి కూడా ఉంటాయి. అలాగే you have things that are absolutely like ఇక్కడ ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి. That's a balanced ఇది. This is like one-sided. You come here, just రీసెట్ అండ్ గో బ్యాక్. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ బృందావనం కాన్సెప్ట్ మైండ్లో వచ్చినప్పుడు యూ సెడ్ యువర్ డాటర్ వాజ్ ఇన్ యువర్ మైండ్. అంటే నీ కూతురికి నువ్వు ఫస్ట్ హౌ కెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్న థాట్ ప్రాసెస్తో మొదలైంది. వెన్ దట్ థాట్ కేమ్, వాజ్ ఇట్ కంప్లీట్లీ ఇంట్లో యూ డిడ్ ఆల్ దిస్? ఇంట్లో ఫస్ట్ మొదలైంది మా ఇంట్లో కిచెన్లో అంటే ఏంటి? కిచెన్లో ఉన్న ప్రోడక్ట్స్ లేకపోతే డిడ్ యు గెట్ సంథింగ్ అవుట్సైడ్? గాట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే హర్బ్స్ తెప్పించాము, కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, హర్బ్స్. ఓకే, ఇట్స్ అ కంకాక్షన్ ఆఫ్ మెనీ థింగ్స్. సో అవన్నీ తీసుకొచ్చి ఆయిల్స్ అంటే ఆయిల్స్ బాయిల్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి 2-3 ways ఆఫ్ మేకింగ్ ఆయిల్స్ ఉంటాయి. వీ టుక్ ద హార్డెస్ట్ రూట్. అంటే ఇట్స్ ద లాంగెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు మా హెయిర్ ఆయిల్ తయారు చేయాలంటే ఒక 10-14 రోజులు పడుతుంది. ఎందుకు అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ ఇస్ ద మోస్ట్ పోటెంట్ ఇన్ఫ్యూజన్. సో వీ డూ ఇట్ దట్ వే. అలాగే ఇంట్లో కూడా తక్కువ క్వాంటిటీ కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఏది కూడా ఓల్డ్ స్కూల్లో ఉట్టి మన కిచెన్లో ఉన్నటితో చేసేసుకొని పెట్టేసుకునే లాంటివి కాదు. లాట్ ఆఫ్ ఇన్ని డికేడ్స్గా ఇప్పుడు మన గ్రాండ్ మదర్స్, యాన్సిస్టర్స్, గ్రేట్ గ్రాండ్ ఆంట్స్, ఆల్ ఆఫ్ దెమ్ చేసిన రిచువల్స్ అన్నీ ఆర్ ఇంగ్రీడియంట్స్ దట్ దే ఐడెంటిఫై, దే న్యూ. కానీ ఓవర్ ద మెనీ ఇయర్స్ ఎలా అయితే ఇంటర్నెట్ వచ్చిందో, ఎంత వరల్డ్ చాలా దగ్గర అయిపోయింది, రైట్? అలాగా సైన్స్లో కూడా చాలా డిస్కవరీ, సో మచ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ సైన్స్. లైక్ ఏ ఇంగ్రీడియంట్ నుంచి ఏం చేస్తే ఏం వస్తుంది ఏంటి అనేది చాలా సైంటిఫిక్ లెర్నింగ్ కూడా మనకు. ఎలా ఉంటుందంటే ఎంబీఏ చేసేటప్పుడు నేర్చుకునే దానికన్నా వ్యాపారం మొదలెడితే ఎంబీఏ నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కదా. అది నా లాంటి స్టడీ. 8 ఏళ్ళు పట్టింది అస్మిత అంటే బ్రింగ్ అవుట్ దిస్ ప్రోడక్ట్స్. 1.5-2 yearsలో ఒక 50 ప్రోడక్ట్స్ రెడీ చేశాను. ఓకే, కానీ దాన్ని టెస్ట్ చేసుకొని, ట్రయల్ చేసుకొని, దీన్ని ఇంకా బెటర్ చేయాలంటే ఏం చేయాలి కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. పొటాటోస్ అండ్ సాఫ్రన్ ఐ మాస్క్ అని ఒకటి ఉంది. అది పొటాటో ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. అది పెడితే చిమ మండుతుంది కళ్ళ చుట్టూ. యాక్చువల్లీ నేనే గినీ పిగ్, నాకు నేనే క్లినికల్ ట్రయల్స్. బికాజ్ నా భయం ఎందుకు లేదంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా. యాక్చువల్లీ నాకు చెప్పాలంటే వన్ మోర్ పర్సన్ దట్ వాజ్ లైక్ అ బిగ్, నా ఫస్ట్ నుంచి హూ వుడ్ రియలీ ట్రై ఎవ్రీథింగ్, గివ్ మీ ఫీడ్బ్యాక్, ఇది చెయ్యి అది చెయ్యి అనేది సుప్రియ. ఓకే, షీ వాజ్ వెరీ, అంటే తను చాలా కాన్షియస్, ఇట్లాంటి వాటి మీద ఇష్టం చాలా తనకి. సో తను డర్మటాలజిస్టులు కూడా చెప్పగలదు, అంత ఇన్ఫర్మేషన్ తనకు ఉంటుంది, నాలెడ్జ్. సో నేను ఎప్పుడు అలాంటి కొంతమందిని ఐ యూస్ టు పిక్ బికాజ్ ఐ ట్రస్ట్ దెమ్ అండ్ దే విల్ గివ్ మీ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. ఓకే, సో తను నాకు చాలా ప్రోడక్ట్స్ యాక్చువల్లీ తెస్తుంది, నాలాగా తెచ్చి వాడకుండా కాదు, అన్నీ వాడుతుంది, వాడి ట్రై చేసి అందరికీ చెప్పి అలా చేస్తుంది. సో అనిందనమాట, ఇన్ని ఉన్నాయిరా 4-5 ప్రోడక్ట్స్ ఉండినాయి, వెళ్ళి నీ దాని మీదకే చెయ్యి వెళ్ళి తీసి వాడాను అంటే సంథింగ్ రైట్ యూర్ డూయింగ్ అనింది. సో నైస్. సుప్రియ అంటే నాగార్జున ఫర్ పీపుల్ టు నో. సో తను అలా చెప్పినప్పుడు అట్లా కొంతమంది ఉన్నారు హూ రియలీ ఆర్ వెరీ వెరీ పర్టిక్యులర్. ఇట్లా అనుకుంటే తప్ప ముట్టరు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ బ్రాండ్ ఇంత బ్యూటిఫికేషన్ చేసే ముందే ఓకే, జస్ట్ ఒక డబ్బాలో ఇవ్వటం చేసి. ఎందుకు అంటే డబ్బా చూడక ముందు నాకు ప్రోడక్ట్కి ఇది రావాలి, సర్టిఫికేషన్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్.
ఆ తర్వాత దానిలో ఉన్న సత్తాన్ని బట్టి దీని మీద ఇంకా ఎఫర్ట్ పెడతా. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద ఎంతైనా కట్టచ్చు. సో నా ఫౌండేషన్ వాజ్ మై ప్రోడక్ట్, ఇంగ్రీడియంట్, ఎఫెక్ట్. చాలామంది ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్ వాష్ ఉంటుంది. ఫేస్ వాష్ మామూలుగా వాడేసి కడుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ క్లీనింగ్ యువర్ ఫేస్. నాకు అలా వద్దు. నాకు ఫేస్ వాష్ అయినా వాడాను అంటే ఒక మినీ ఫేషియల్ అయినట్టు ఫీలింగ్ రావాలి. స్కిన్ లేవాలి, నిద్ర మనం బాడీలో వేసినట్టు స్కిన్ కూడా నిద్ర లేవాలనే ఫీలింగ్. సో దానికి తగ్గట్టు ఒక లైన్ ఆఫ్ ఫేస్ వాషెస్ డెవలప్ చేసాం. ఒక 3 పౌడర్స్, 3 లిక్విడ్స్. నిజానికి అవి ఎవరు వాడినా దే విల్ కమ్ బ్యాక్ టు దోస్. ఏది వాడినా వాడిపోయినా అవి ఒకటి డెఫినెట్గా అందరి బాత్రూంలో ఉండాలి. బికాజ్ ఇట్ జస్ట్ వేక్స్ అప్ యువర్ స్కిన్. సో అలా సో ఆ సైన్స్, లైక్ ఐ సెడ్, మోడర్న్ సైన్స్ని వ్యాలిడేషన్ వచ్చి సైంటిఫిక్గా అండ్ ఓల్డ్ ఇంగ్రీడియంట్స్, ఈ రెండింటిని మ్యారీ చేసిందే ఈ ఓల్డ్ స్కూల్. అండ్ ఆ పొటాటోది, లైక్ క్లోజింగ్ దట్ లూప్ ఆన్ పొటాటో, మండేది. సో ఇప్పుడు ఏంటిది అని అది తీయగానే కూడా రెడ్గా ఉండేది. నాట్ బికాస్ ఆఫ్ మంట, బ్లడ్ సర్క్యులేషన్. అంత బ్లడ్ సర్క్యులేషన్ చిమ్ చేసేసి ఇలా రెడ్ అయ్యేది. పర్వాలేదా, నేనైతే బాగుంది అనుకుంటున్నాను ఎఫెక్ట్, బట్ పర్వాలేదా. సో బబుల్స్కి పంపించాం, అందరికీ ట్రై చేశారు. ఆ తర్వాత వాళ్ళకి మార్పు చేసామని చెప్పకుండా ఇంకోటి పంపించాం, మిక్స్డ్ లాట్. మ్యామ్ ఏమన్నా మార్చారా అని ఫోన్ వచ్చింది ఒక బ్రాంచ్ నుంచి. ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ డైరెక్ట్గా చేయకుండా ఎక్స్ట్రాక్షన్ పౌడర్ వేసాం. సో దట్ చిమ్మ తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో. దే సెడ్ మాకు చిమ్మ ఉన్నా పర్వాలేదు, మాకు అదే కావాలి, ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఇంకా బాగుంది అని. దెన్ దే వాజ్ అ డాక్టర్ దట్ ఐ వాజ్ టాకింగ్ టు, ఇంట్రెస్టెడ్గా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. దెన్ షీ సెడ్ పొటాటోస్ ఇస్ గ్లైకాలిక్ యాసిడ్ అని. ఇట్స్ లైక్ వావ్, ఓకే అని. అంటే మన పాత రోజుల్లో మనం ఏది దేనికి వాడేవాళ్ళము అంటానికి వాళ్ళకి దాంట్లో ఈ యాసిడ్ ఉందా అని తెలియదు, కానీ దే మేడ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ దట్ యాక్చువల్లీ ఇన్ సైన్స్ ఓవర్ ద ఇయర్స్ glycolic can be extracted from it. So it is a very interesting subject. Interesting. See, so దాని ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్స్ట్రాక్ట్లో ఎంతో పోతుంది కాన్సన్ట్రేషన్. డైరెక్ట్గా మనంతటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేదాంట్లో పవర్ఫుల్, లైక్ ఇట్స్ మోర్ పోటెంట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చెప్పా, అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి నేను ఇలాగా చెప్పుకుంటా ఒక రోజంతా ఒక్కొక్క దానికి ఒక స్టోరీ చెప్పగలను. యూ సెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ హర్బ్స్, ఇలాంటి కొన్ని న్యాచురల్ గా దొరికిన ప్రోడక్ట్స్, ఫ్లవర్స్, అందులోంచి యూ డిరైవ్డ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్. నేను హర్బ్స్ కింద లీవ్స్ అవి కూడా పెట్టేస్తున్నాను, ఫ్రెష్ అండ్ డ్రై. అండ్ సమ్ గ్రోసరీస్లో వాడేవి కూడా ఉంటాయి కొన్ని. గ్రోసరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పప్పులు, పీనట్స్ అట్లాంటివి కూడా ఉంటాయి. శనగపప్పు అయితే ఓకే, మనం సుండి పిండి వన్ ఆఫ్ ద థింగ్, చాలా దాల్స్ కూడా ఉంటాయి. సో ఏం చేసామంటే ఇది ఉట్టిగా మనం కిచెన్లో చేసుకునేదైతే నేను చేయటం ఎందుకు కదా. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ మచ్ మోర్ టు ఇట్. సో దాని సైన్స్ దాని వెనకున్న సైన్స్, దాన్ని ఎలాగా కాపాడగలం, లైక్ హౌ వీ ప్రొటెక్ట్ దట్. అండ్ ఇప్పుడు రైస్ అనేది చాలా చాలా పాపులర్ ఇంగ్రీడియంట్ ఇన్ కొరియన్ స్కిన్ కేర్, చాలా వినుంటారు. నేను ఇది ఏంటా అని ఒక ట్రిప్ కూడా వెళ్ళి జస్ట్ ఆఫ్టర్ రీసెంట్లీ, నాట్ బిఫోర్. ఇట్స్ జస్ట్ కంట్రీ వేర్ లైక్ కొన్ని కంట్రీస్లో కొన్ని థింగ్స్ అట్లా దొరుకుతాయి అంటారు కదా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవి చాలా ఎక్కువ ఉంది. సో ఐ థింక్ ఆల్సో న్యాచురల్లీ దే హ్యావ్ వెరీ గుడ్ స్కిన్. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడేసి గ్లాస్ స్కిన్ అనేది అవ్వదు. అవి చాలా మెడికలీ ఇన్ఫ్యూజ్డ్ వీటితో వస్తాయి. ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ చేశారు, ఏంటి బిలీవబిలిటీ దట్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ దే ఆర్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అని? ఎందుకంటే కెమికల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో ఎంతగానో వెళ్ళిపోయినాయో, వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఐ డోంట్ నో ఎంతమందికి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు. బట్ ఐ హర్డ్ పీపుల్ కంప్లైనింగ్ ఈవెన్ ఆన్ యూట్యూబ్లో కింద కామెంట్స్లో, దిస్ ప్రోడక్ట్ ఇదైందో అదైందో, ర్యాషెస్ అయినాయి, స్కిన్ పాడైపోయింది, పిగ్మెంటేషన్ పెరిగింది, వాట్ ఎవర్ బ్లా 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 చాలా విన్నాము, చూసాము. అలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి అంతగా చొచ్చుకుని వెళ్తున్నప్పుడు హౌ ఇస్ ఇట్ దట్ పీపుల్ విల్ కమ్ టు అన్ ఆల్టర్నేట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ వెరీ న్యూ అండ్ యు ఆర్ సేయింగ్ న్యాచురల్?
సో ఐ టెల్ యూ ఏమవుతుందంటే there's always ఇంతమంది జనాలు ఉన్నాము వరల్డ్ అండ్ ఎవ్రీ వన్ సో కాన్షియస్ అబౌట్ ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. దానిలో కెమికల్స్ ఉన్నవి వాడిన మెయింటెనెన్స్కి యూ నీడ్ టు ఆల్సో యూజ్ సంథింగ్. అండ్ మనం ఏంటంటే ఆర్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ దీస్ ప్రోడక్ట్స్ వాజ్ కెమికలీ ఇన్ఫ్యూజ్డ్ ఇంగ్రీడియంట్స్తో వచ్చే ఎఫెక్ట్ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ యాక్టివ్స్తో తేగలిగేలాగా కంబైన్ చేసాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పింపుల్స్, యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆర్ బాగా ఆయిలీ స్కిన్, ఓపెన్ పోర్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఇండియన్ స్పైసెస్తో ఒక లైన్ ఉంది. దట్ లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఇండియన్ స్పైసెస్. ఓకే. ఆ ఇండియన్ స్పైసెస్ లైన్లో ఫేస్ వాష్ ఉంది, ఫేస్ వాష్ పౌడర్ ఉంది, సిరమ్ ఉంది. జనరలీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ ఎక్కువ పెడితే బ్రేక్అవుట్స్ ఎక్కువ రావచ్చు మోస్ట్ కేసెస్. సో ఇండియన్ స్పైసెస్ సీరం ఉంది. ఆ సీరంలో నియాసినమైడ్స్ ఉన్నాయి. ఏముంటాయి? నియాసినమైడ్స్ అని ఇట్స్ అన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్. సాలిసిలిక్, గ్లైకాలిక్ లాగా అది కూడా ఒక ఇంగ్రీడియంట్, యాక్టివ్ ఇంగ్రీడియంట్. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ న్యాచురల్ ఆల్టర్నేటివ్ టు రెటినాల్. రెటినాల్ గురించి విన్నారు? ఎవ్రీ వన్ సేస్ ఆఫ్టర్ 30 యూజ్ రెటినాల్ అంటారు, రైట్? సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ న్యాచురల్ ఆల్టర్నేటివ్. చాలా మందికి రెటినాల్ పడకపోవచ్చు, డ్రై అయ్యి, ఫ్లేక్ అయ్యి, రకరకాలు అవ్వచ్చు. సో అట్లాగా వీ హ్యావ్ సమ్ ప్రోడక్ట్స్ దట్ ఆల్సో హ్యావ్ యాక్టివ్స్ ఇన్ బ్లెండ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అస్సలు వద్దు అది అనుకున్న వాళ్ళకి దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్, బట్ దట్ విల్ హెల్ప్ విత్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ పుష్, లైక్ అ లిటిల్ ఫర్ ద స్కిన్. ఇట్ ఇంకొంచెం యాక్టివేట్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్ని క్లియర్ ఆఫ్ చేయడానికి. సో అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ అబ్సల్యూట్లీ జీరో ఈవెన్ ఇంక్లూజన్స్ ఆఫ్ యాక్టివ్స్, బట్ కొన్ని ప్రోడక్ట్స్లో అవి కూడా ఉన్నాయి. సో that's one advantage that we have. We play with both the ingredients. We put them together. I try చేస్తాము. అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉంది who's also been with me in this journey for a while, old school. తన స్కిన్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. ప్రపంచంలో అందరికీ పడిన ఏవి తనకి పడవు. తను ఏది పెట్టుకున్నా ఏదో అయిపోతుంది స్కిన్కి, అంత సెన్సిటివ్. సో అట్లాంటి స్కిన్ మీద నేను ఇండియన్ స్పైసెస్ లైన్ అంతా ట్రై చేస్తూ ఉంటాను. తను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, అసలు ఆ ఫేస్ వాష్నే అంట మొత్తం వాష్ చేసుకొని ఆ వాష్ని కూడా అట్లా అంటించేసి పడుకుంటుంది అంట నైట్ టైమ్ ఆన్ ఎనీ యాక్టివ్ పీపుల్. ఫేస్ వాష్ని ఇట్స్ హెల్పింగ్. కొత్తవి చెప్తూ ఉంటారు నాకు. ఇప్పుడు టర్మరిక్ ఫేస్ మాస్క్ ఉంది. ఆ టర్మరిక్ ఫేస్ మాస్క్ నా సైనస్ అంతా క్లియర్ చేసింది అన్నారు ఎవరు. ఫేస్ మాస్క్ సైనస్ క్లియర్ చేసిందని. సో అది నేను క్లెయిమ్ చేయను, బట్ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీపుల్ యూజింగ్ ఇట్. ఇప్పుడు సంబడి సెడ్ సినమన్ అండ్ ఆరెంజెస్ బాడీ ఉప్టన్, అది ఆ ప్రోడక్ట్ పాలల్లో కొంచెం వేసి కలిపేసుకొని మొత్తం ఫేస్ వాష్ అన్నీ చేసుకొని నాకు పెట్టేస్తే టైట్ చేసేసింది నా స్కిన్ని. బాత్లో వాష్ చేశాను అండ్ ఇట్స్ లైక్ అ టైటనింగ్ ఇది. సో ఈచ్ వన్ ఈస్ కమింగ్ అప్ విత్ ఇది వాడితే నేను చెప్పే ఎఫెక్ట్లు కాకుండా ఇది వాడితే ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది అట్లా. సో ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ రియలీ హెల్పింగ్, బికాజ్ నేను అనుకున్న దానికన్నా కూడా దాని నుంచి బెనిఫిట్స్. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఉంది, చేసింది ఎందుకు? హెయిర్ ఫాల్ ఆపడానికి, హెయిర్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఫాలికల్స్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ స్టాప్ చేయడానికి, కొంతవరకు గ్రేయింగ్ కూడా బెటర్ అవుతుంది. అట్లాంటివన్నీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ దాంట్లో. 64 herbs అంటారు. యా, ఇంకెక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. 63తో ఆపాము అక్కడ లెక్క పేరుకి. అదే మోర్ దెన్ దట్. ఓకే. సో అదైతే చాలామంది నాకు అది రాసుకోగానే నేను 8 గంటలు పడుకున్నాను చాలా రోజులకి, 12 గంటలు పడుకున్నాను, అట్లా వస్తుంది. సో ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఇప్పుడు మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు అంటే మీరు యూ గో టు ఈవెన్ అ నార్మల్ రత్నదీప్ కైండ్ ఆఫ్ స్టోర్ ఆల్సో 100 ఉంటాయి. ఇక ఎక్స్క్లూజివ్ స్కిన్ కేర్ షోరూమ్స్, స్కిన్ కేర్ షాప్స్లో అయితే ఇక యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో అసలు ఏంటి ఇది? టు దట్ లెవెల్ ఇట్ ఈస్ లైక్ దే బీయింగ్ పుష్డ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ కన్స్యూమింగ్ ఇట్ లెఫ్ట్, రైట్, సెంటర్. సో ఐ థింక్ see, first thing is everyone's very in a way it's good. Grooming, which makes us see, when we are representing someone, something,
even at a job level, even at work level, when you're making a presentation, when you're representing a company or yourself, you have to ఒక ఇది ఉండాలి కదా. I think everyone's become very conscious of how you look, how you dress, which is also good. అంటే beyond అంటలేదు, but basic is good. But కొన్ని products, like I said, chemically infused products, maybe overuse, abuse of it ki it could have adverse effects. Like any of these chemicals, they say carcinogenic అంటారు, కానీ అది 2 నెలల్లో 6 నెలల్లో వాడితే వచ్చేస్తాయా, లేకపోతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 ఏళ్ళు వాడితే వస్తాయా అనేది ఇంకా స్టడీస్ వస్తూ ఉంటాయి. మోర్ సో దిస్ నిజంగా చెప్పాలంటే ఎక్కువగా చెప్పాలంటే. సో ఐ థింక్ స్టడీస్ విల్ కీప్ కమింగ్ అబౌట్ ఇట్ యాజ్ పీపుల్ యూజ్ ఇట్, ఓవర్ యూజ్ ఇట్, అబ్యూజ్ ఇట్, రైట్? అంటిల్ దెన్ వీ డోంట్ నో ఫుల్లీ. బట్ ఓకే, ఆర్ వీ గోయింగ్ టు ఏదైనా స్కిన్ ర్యాష్ వస్తుందా, పిగ్మెంట్ వస్తుందా అనేది సూపర్ఫిషియల్ లేయర్ మీదే తప్ప న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏదన్నా పడకపోయినా అది మనం దే డోంట్ హ్యావ్ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఫర్ షూర్. దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్ ఈ రెండిటిలో స్టడీస్ విల్ కీప్ టెలింగ్ అస్ ఇయర్స్ పాస్ బై అయినప్పుడు దీనివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా రావచ్చేమో కానీ వీటితో అది కూడా నేనేమి అంత అబ్జర్వ్ ఎప్పుడు చేయలే. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఐవ్ నెవర్ ట్రైడ్ అ కెమికల్ పీ. లైక్ ఐ నెవర్ వాంట్ టు గో బ్యాక్ టు ఇట్ బికాస్ ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ అయ్యో బాబు ఏదో అయిపోతున్నా అనిపించక ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు ఇట్. బట్ కొన్ని మే వర్క్ ఇమీడియట్లీ, కొన్ని మే నాట్. ఇట్స్ జస్ట్ వెరీ డిఫరెంట్. మీకు పడింది నాకు పడకపోవచ్చు, సిమిలర్లీ నాకు పడేది మీకు పడుతుందని లేదు. న్యాచురల్ అవనియండి, కెమికల్ అవనియండి. సో బట్ ఐ బిలీవ్ దట్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎప్పటికైనా వస్తాయో లేదో తెలీదు, స్టడీస్ చెప్తే. బట్ దీనివల్ల డెఫినెట్గా వస్తే అన్న టెంపరీ ర్యాషో, టెంపరీ అలర్జీయో, టెంపరీ పిగ్మెంటేషన్ తప్ప ఇట్ విల్ నాట్ బీ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆన్ ద స్కిన్ ఆర్ హెల్త్ ఆర్ సిస్టమ్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ విషయంలో ఎంతవరకు సేఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఎంతవరకు? బికాస్ కొన్ని అన్సేఫ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అక్కడ సేఫ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ఐ థింక్ మన ఇండియాలోనే ఉన్నట్టున్నాయి. ఇండియన్ ప్రోడక్ట్స్ 100%. దట్ ఈస్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఆర్ అగైన్ ఆయుర్వేదిక్ అని క్లెయిమ్ చేసేవి కూడా దే మే నాట్ బి ఫుల్లీ ఆయుర్వేదిక్. అందులో కూడా కెమికల్ ఇన్ఫ్యూషన్ ఉండొచ్చు. కరెక్ట్. కెమికలే కాదు, ఇట్ మే నాట్ బి ప్యూర్ ఎక్స్ట్రాక్షన్స్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే అది కూడా అబ్యూస్ చేసేసారు ఆ మార్కెట్ని కూడా. ఇఫ్ యూ సీ దట్ ఆయుర్వేద అనే వర్డ్ టర్మ్ హ్యాస్ బిన్ అబ్యూస్డ్. యాక్చువల్లీ రియల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఆయుర్వేదానా అని తీసుకెళ్ళి పెట్టండి 10 థింగ్స్, వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. అవునా? దే వోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ఫుల్లీ ఆయుర్వేద. దేర్ వెరీ వెరీ ఫ్యూ లైక్ దట్ విచ్ ఆర్ ఫుల్లీ ఆయుర్వేద. అవి హార్డ్ కోర్గా డీప్ రూటెడ్గా ఎక్కడో కొన్ని ఉంటాయి ఊరుల్లో చేసి రాగా కరెక్ట్. నాట్ లైక్ బిగ్ బ్రాండ్స్గా కాదు. సో దోస్ ఆర్ ప్యూర్ ఆయుర్వేద. మిగతా అన్నీ ఆయుర్వేదిక్ ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద అనొచ్చు మోస్ట్లీ. ఐ వుడ్ థింక్ ఆఫ్ ఇట్ దట్ వే. ఓకే. ఆర్ యూ ఎనీథింగ్ దట్ ఈస్ ప్లాంట్ యూ కెన్ కాల్ ఆయుర్వేద అంటే ఓకే. ఆల్ రైట్. సో మీ ప్రోడక్ట్స్లో ఆయుర్వేద ఉండదు. Mixed, like I said, there are a lot of herbs, but uttave kaadu. Okay. There is a blend of Ayurveda, see there is Ayurvedic retreats unte, naturopathy retreats unte, right? And there are these spa kind of moodu unte. So I would say we are a blend of all the 3 areas. Okay. Innellallo, have you observed that really there are very bad skin and hair products that are in the market? There could be. See, I'll tell you where personally I have a problem. ఎక్కడికి వస్తే వస్తుంది అంటే ఆల్మండ్ ఆయిల్ అని చెప్పి ఆల్మండ్ ఆయిల్ కాదనుకోండి బాటిల్లో ఫుల్గా, దట్స్ మై ప్రాబ్లం. ఓకే. తేనె అని చెప్పి అది రియల్ తేనె కాదు, ఆమ్లా అని చెప్పి అది రియల్ ఆమ్లా కాదు ఫుల్లీ. లైక్ వెన్ యూర్ సెల్లింగ్ సంథింగ్ యాజ్ హనీ, why are we testing honey kuda test endu chestunam if it's pure or not? Right. My problem is why are we just consumerism అంటే ఏది పెట్టినా ఒక లేబుల్ వేస్తే అమ్మేస్తాం అనే స్టేజ్లో ఒక పేరు పెట్టేసి అమ్మేస్తున్నారు. ఎన్నిటికీ అవి 100% ఆ చెప్పిన పేరు. ఇప్పుడు ఒక ఆల్మండ్ ఆయిల్ అని ఒకటి చూసా నేను, ఆ ప్రైస్ చూసి ఈ ప్రైస్కి ఇంత ఆల్మండ్ ఆయిల్ అసలు ఇంపాసిబుల్ రాదని నాకు తెలుసు. అంత తక్కువగా ఆల్మండ్ ఆయిల్ రాదు.
ఏంటి అని చూస్తే వెనక్కి తీస్తే ట్రేసెస్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది అంతే. ఇట్ ఈస్ నాట్ ఆల్మండ్ ఆయిల్ యాజ్ ద ఫుల్. కనీసం ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ అయినా చేస్తారా? అది ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. కాంప్లికేటెడ్గా ఉంటుంది. చదవచ్చు కానీ మనకే అర్థమయ్యే లోపే సర్లే ఏదో ఒకటి అనుకునేలాగా ఉంటుంది. హౌ మెనీ పీపుల్ 100 మంది కొంటారు, ఒక్కళ్ళు చదువుతారా సీరియస్గా? మేబీ దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ ఇట్స్ అ లిటిల్ కాంప్లికేటెడ్ వెన్ పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ ట్రూ టు ద లేబుల్ ఆర్ ట్రూ టు ద ప్రోడక్ట్. వాట్ అబౌట్ బ్రాండెడ్ వన్స్? See, one more thing is everything is marketing now. మార్కెటింగ్ మీద ఎంత పెడితే అంత రిటర్న్. బికాస్ దేర్ ఆర్ 1000 థింగ్స్, పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. మీకు ఏది కనిపిస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇదేదో చూసాం కదా 10 సార్లు అని కొడతాం. సో ఇట్స్ అ మార్కెట్ ఆఫ్ దట్ సార్ట్ వేర్ యు ఆర్ నాట్, ఏది రైట్ రాంగ్ అనేది టైమ్ విల్ టెల్. సమ్టైమ్స్ the greatest things may not catch the market. Sometimes things that are very substandard may go very big. True. Right? It could always be the way you marketed it, the way you've captured the audience, what you've communicated, more than what is in the bottle. So it is a very... But tell me, Smita, ఈ షాంపూస్, కండిషనర్స్, ఫేస్ వాషెస్, సోప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని నంబర్స్లో వస్తున్నాయి. What is the difference? We already have one shampoo powder. జనరల్గా ఏమనుకునేవాళ్ళం చిన్నప్పుడు, కుంకుడుగాయలని కళ్ళల్లో పడి మండుతి, ఒకటి నురుగు రాదు, డ్రై అయిపోద్ది, చీపురు కట్లాగా జుట్టు కదా. సో వాట్ వీ డిడ్ వాజ్, వీ 63 herb హెయిర్ ఆయిల్ ఎలా ఉందో 63 herb హెయిర్ వాష్ పౌడర్ చేసాం. హెయిర్ వాష్ పౌడర్. ఓకే. సో నాకు ఎలా అయిపోయిందంటే దట్స్ మై లైఫ్ లైన్ లాగా. నాకు అండ్ అలవాటు మొదలెట్టిన వాళ్ళందరికీ ఇట్స్ లైక్ ఆ బాటిల్ లేకపోతే అమ్మా ఇప్పుడు. అండ్ ఐ ప్లే గేమ్స్ ఎవ్రీ వీక్లీ, 5 రోజులైనా ఆడతా, 6 రోజులైనా ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తా, బికాజ్ శాండ్లో ఆడతా. సో నాకు ఎట్టి పరిస్థితుల్లో అది లేకపోతే అవ్వదు. బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్స్ ద క్లీనెస్ట్ థింగ్ ఐ కెన్ యూజ్ ఎవ్రీ డే. ఓకే. ఐ నో కదా, నా చేతితో నేను వేసినవి నాకు తెలుసు ఏమేమి వేసాము. ఆల్ హర్బ్స్. అండ్ ఏది నాకు పడకుండా లేదు ఆ హర్బ్స్లో కూడా. అండ్ లాదర్ అవుతుంది, ఫుల్ నురుగు వస్తుంది, ఇంత నురుగు వస్తుంది. సో దట్స్ ద నురుగు ఎలా వస్తుంది? నురుగు there is an ingredient that is also very safe, comes under clean beauty, but at foaming ingredient. నేను దాని సైంటిఫిక్ నేమ్ కనుక్కొని చెప్తాను. బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద నేచర్. అవైలబుల్ అయిన మొత్తం కలిపి ఒక పౌడర్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. బబుల్స్లో ఇంకా లేదు, బట్ బృందావనంలో వాడతాము, మేము వాడుకుంటాం ఇంట్లో అందరూ. దట్ స్లోలీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ దిస్, వెయిటింగ్ ఫర్ ద ప్యాకేజింగ్ టు కమ్. అది వస్తే విల్ గెట్ ఇన్ టు ద మార్కెట్. ఇప్పుడు ఇది అంటే ఓకే, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్రోడక్ట్. 63 హర్బ్స్తోని నేచర్లో అవైలబుల్ అయిన కొన్ని కలిపి దాన్ని తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్గా చేసి షాంపూగా చేశారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్, దట్స్ అండర్స్టాండబుల్. బట్ మార్కెట్లో ఉన్న కొన్ని 100,000 ఆడ్ షాంపూస్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ద సేమ్ కదా, సిమిలర్ కదా, కలర్లు మారుతాయి. ఇట్ ఈస్ ద సేమ్, నో? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇట్ ఈస్ అ బ్రాండ్ దట్ బిల్డ్స్ అ ట్రస్ట్. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక బ్రాండ్ మీద ట్రస్ట్ ఉంటే ఇది బాగుంది అని మీరు నమ్మి కొంటారు, వాడతారు. ఇప్పుడు ఫర్ ద లాంగెస్ట్ టైం నేను హెడ్ అండ్ షోల్డర్స్ వాడా. అవును, ఫర్ ద లాంగెస్ట్ టైం హెడ్ అండ్ షోల్డర్స్, లాంగెస్ట్ టైం. బట్ అది ఎవరైనా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తెలుసుకొని అదెట్ట వాడతావు అంటారు. రైట్? నాకు అది తెలీదు, నాకు పనిచేసేసింది ఆ టైంలో. తెలీలా దీనివల్ల ప్రాబ్లమా ఉందా లేదా తెలియలా, నాకు దేనివల్ల ఏముందో తెలియలా. ఇప్పటికీ తెలియదు దానివల్ల ప్రాబ్లం, ఇప్పటికీ లేదా తెలియదు. కరెక్ట్. కానీ ఒకసారి మనకి ఇంగ్రీడియంట్ అనే స్టోరీ ఒకటి తెలిస్తే మనం ఏదైనా వాడాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. సో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు కదా. సో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ప్రాబ్లమే, అవసరమైనంత తీసుకొని. సో నా కేసు ఏంటంటే నేను ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడేస్తాను. ఎందుకంటే నాకు ఐ ఆనెస్ట్లీ జెన్యూన్లీ బిలీవ్ దట్ ఆల్ షాంపూస్ ఆర్ సేమ్. పేర్లు ఒకటి మారుతాయి, లేదు ఒక ఫీలింగ్ డిఫరెన్స్ ఎక్కడ. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ సంగతి కదా. నేను టాకింగ్ అబౌట్ ఇన్ ద పాస్ట్ 20 years నుంచి. For me, I just go pick up whatever I like. కొంచెం కళ్ళకి అపీలింగ్గా ఉన్నా I just pick up that brand and I use it. Yeah. So I'll tell you, it's good in a way, but the difference చెప్పేస్తా so that you understand what it could be. Silicons, sulfates, parabens అని వినుంటారు కదా. అవును, విన్నాను.
జనరలీ లిక్విడ్ షాంపూస్లో సిలికాన్ లేకుండా వెరీ హార్డ్, లైక్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు మేక్ వన్. పారాబెన్ సల్ఫేట్స్ లేని అనేది చాలా మంది they've come up with a few brands, like that's very niche. అంటే పారాబెన్ సల్ఫేట్ లేని కొంటాము అనేవాళ్ళు అంత ఆలోచించి చేసేవాళ్ళు. దట్ కమ్స్ అండర్ క్లీన్ బ్యూటీ కిందకు వస్తాయి పారాబెన్ సల్ఫేట్స్ ఇవి లేనివి. కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు పారాబెన్ సల్ఫేట్ లేని హెయిర్ వాష్ షాంపూ వాడితే దేర్ కర్ల్స్ ఆర్ ఇన్ మచ్ బెటర్ కండిషన్. అదే కనుక అవి ఉన్నాయి వాడితే ఇట్ బికమ్స్ అ లిటిల్ ఫ్రిజీ అండ్ అన్మేనేజబుల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ యూ హ్యావ్ దట్ విల్ సూట్. ఇంగ్రీడియంట్స్ ఇన్ దట్ విల్ సూట్ యూ. కర్లీ హెయిర్కి కొన్నిసార్లు షాంపూలో కోకోనట్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమే. ఇట్స్ అ న్యాచురల్ ఇంగ్రీడియంట్ బట్ కర్ల్స్కి పడదు. మరి మీ ప్రోడక్ట్లో ఏ హెయిర్కైనా సూట్ అవుతుందా? హెయిర్ ఆయిల్ ఎవరికైనా. నేను షాంపూ సో నేనేం చేశానంటే బిఫోర్ ఈవెన్ లాంచింగ్ కమింగ్ ఇన్ టు దిస్ పాయింట్ అన్ని రకాల హెయిర్ ఆయిల్కి ఇచ్చేసా శాంపిల్. ఓకే. అంటే ఆఖరికి అన్ని రకాల హెయిర్, ఆయిలీ, డ్రై, ఫ్రిజీ, కర్లీ, స్ట్రైట్. నాదేంటంటే నా టెస్ట్ రిజల్ట్ టూ థింగ్స్. యాక్నే ప్రోన్ స్కిన్ మీద ట్రై చేస్తే ప్రోడక్ట్ పనిచేసింది అంటే ఇట్స్ గ్రేట్ అండ్ గుడ్ టు గో. బికాస్ అంత సెన్సిటివ్ స్కిన్ మీద ఏం అవ్వలేదంటే ఎవరికి ఏమో అవ్వదు. అన్నీ అట్ట వాడడం, ఎందుకంటే ఆయిల్స్ కొన్నిసార్లు పెట్టం కాబట్టి. హెయిర్ కర్లీ హెయిర్ వాళ్ళ మీద పడిందంటే ఎవరికైనా పడుతుంది. ఓకే. బికాస్ కర్లీ హెయిర్ ఇస్ వెరీ డిఫికల్ట్. యాక్నే ప్రోన్ స్కిన్ మీద ఫేస్ ప్రోడక్ట్ వాడితే ఏమీ కాకపోతే అది ఎవరికైనా పడుతుంది. జనరలీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ ప్రోడక్ట్ వాడితే అది వాళ్ళకి పడితే ఎవరికైనా పడుతుంది. కానీ మరి స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ ప్రోడక్ట్ వాడితే దీంట్లో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. స్ట్రైట్ హెయిర్ అప్పచ్చి అయిపోద్ది. బికాజ్ సో దెర్ ఇస్ ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో నేను వీళ్ళకి వాళ్ళకి అందరికి ఇచ్చా. ఇది వీళ్ళకి డ్రై చేయలేదు, వాళ్ళకి ఆయిలీ చేయలేదు. వెరీ నైస్. సో ఇట్స్ అ బ్యాలెన్స్. యాక్చువల్లీ రిలీజ్ అ సిరీస్ అబౌట్ ఈచ్ ప్రోడక్ట్. అంటే ఈచ్ ప్రోడక్ట్ అంటే ద ప్రోడక్ట్ దట్ అవైలబుల్ ఇన్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే మీరు అంటున్నప్పుడే అదే మూమెంట్ లో నాకు ఆలోచన వచ్చింది. ఒక్కొక్క దాని మీద ఇలా ఎడ్యుకేట్ చేయాలి, సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యూ జస్ట్ పుష్ ద ప్రోడక్ట్స్, యూ టెల్ దిస్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెయిర్, గుడ్ ఫర్ యువర్ స్కిన్, గుడ్ అంటారు కానీ అంతే. ఏం గుడ్, గుడ్ అండ్ ఎవరికి గుడ్ అవ్వచ్చు, ఎవరికి బ్యాడ్ అవ్వచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తారు, బట్ ఒక ఇంగ్రీడియంట్లో ఇంత సైన్స్ ఉంది, దీనివల్ల ఇలాంటి ఒక బెనిఫిట్ ఉంది అని ఎవరు చెప్పరు కదా. నోబడీ టేక్స్ దట్ ఎఫర్ట్. అండ్ టుడేస్ ఇన్ ద సోషల్ మీడియా ఏజ్ దట్ వీఆర్ ఇన్, ఐ థింక్ యూ షుడ్ డూ దాట్. ఐ విల్ డెఫినెట్లీ టేక్ దిస్ అడ్వైస్ అప్. And I will thank you the day I do that. Yes, I will help you for sure in producing this. for sure. Yes, would love to. So Smita, ఇప్పటి వరకు మనం హెయిర్ స్కిన్ గురించి మాట్లాడుకున్నాము. నేను ఎనర్జీస్ గురించి కూడా విన్నాను. I heard so much from you. అండ్ ఇక్కడికి వచ్చాక నేను అవి కూడా చూశాను. లైక్ క్రిస్టల్స్ అనేవి చాలా ఎనర్జీ ఇస్తాయి అని. మనకి తెలిసినంత వరకు రాళ్ళు అంటే ఎమరల్డ్స్, రూబీస్ ఆర్ డైమండ్స్ ఆర్ వాటెవర్, ఫలానా బర్త్ స్టోన్స్, ఫలానా రాయి ఫలానా నక్షత్రానికి, ఫలానా రాశికి, ఫలానా నీ జాతకానికి సెట్ అవుతుంది అనేసి ఇస్తుంటారు. అది ఒక్కోసారి అంటే నమ్మకం బట్టి పనిచేస్తూ ఉంటాయి కూడా. బట్ ఈ క్రిస్టల్స్ అన్నది చాలా తక్కువ మందికి దాని గురించి నాలెడ్జ్ ఉంది. సో ఫస్ట్ యూ టెల్ మీ వాట్ ఆర్ క్రిస్టల్స్, హౌ యూస్ఫుల్ దే ఆర్ టు జనరలీ ఫర్ మనుషులకి, అలాగే ఇంటికి, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి కూడా ఎలాంటి ఉపయోగం ఇస్తాయండి? సో క్రిస్టల్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ ఎలిమెంట్స్. అంటే మనకి రాక్స్లో నుంచి అది ఇప్పుడు జియార్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూసి, ఇవి పెద్దది అదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇవన్నీ జియార్డ్స్. దీస్ ఆర్ ఆల్ లైక్ మైన్ చేస్తే వచ్చే షేప్స్, చిన్న జియార్డ్స్, డిపెండ్స్ రైట్ ఆన్ ద సైజ్. అసలు క్రిస్టల్స్ వందల్లో ఉన్నాయి రకాలు. బట్ చాలా పాపులర్ క్రిస్టల్స్ అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి అంటే అట్ట ఒక నంబర్ అని వేలు పెట్టలేము, కానీ ఇంపార్టెంట్ క్రిస్టల్స్ బాగా అందరికీ తెలిసేవి ఒక 10 అయితే ఉంటాయి. ఓకే. అమెథిస్ట్, అది ఇట్ ఈస్ నోన్ ఫర్ హీలింగ్ బాడీ, మైండ్, కామింగ్. కొంచెం ఇంట్లో కూడా పెడితే కామింగ్ ఎనర్జీ ఉంటుంది అంటారు అమెథిస్ట్. రోజ్ క్వార్ట్జ్, అది పింక్, ఇట్స్ సెల్ఫ్ లవ్. అక్కడ దోస్ ఆర్ రోజ్ క్వార్ట్జ్, కరెక్ట్. వెనక మీకు డక్ కూడా ఉంది, దట్స్ మీ వెనకాలే. దోస్ అవి అసలు రాగానే ఎవ్రీబడి లవ్డ్ దెమ్. ఐ హ్యాడ్ టు గెట్ దెమ్ మేడ్ మళ్ళీ. దేర్ ఆల్ సెల్ఫ్ లవ్.
అంటే ఇట్స్ ఫర్ జనరలీ బెడ్ పక్కన పెట్టుకోవటము రూమ్లో పెట్టి ఇట్స్ రియలీ గుడ్ ఫర్ సెల్ఫ్ లవ్. మీ వెనకాల ఒక క్లియర్ క్వార్డ్స్ కూడా ఉంది. అవి అరుణ్, దోస్ ఆర్ స్ఫటికం, నథింగ్ బట్ స్ఫటికం. దేర్ ఫర్ క్లారిటీ. అంటే ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దర్ 4 things, బట్ యూ హ్యావ్ టైమ్ అండ్ కెపాసిటీ టు డూ 2. వాట్ ఆర్ ద 2 that you should do? రైట్, యూఆర్ ఆన్ క్రాస్ రోడ్స్. సో ఇప్పుడు మనకి బాగా క్లారిటీ ఉంది, మనకు అది అక్కర్లేదు అనుకోవచ్చు, బట్ ద లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. సో యూ నీడ్ క్లారిటీ అట్ దట్ పాయింట్. అంటే డెసిజన్ మేకింగ్లో ఒక కరెక్ట్ డెసిజన్ మేకింగ్. అండ్ ఆల్సో స్ఫటికం బ్రింగ్స్ యూ అ లిటిల్ క్లోజర్ టు ద స్పిరిచువల్, లైక్ ఎలివేట్స్ యువర్ ఎనర్జీ ఫర్ అ స్పిరిచువల్ జర్నీ. దట్ ఈస్ స్ఫటికం. వాట్ ఇస్ ఇట్? బ్లాక్ స్టోన్ మధ్యలో. See, there are 2 black stones. ఒకటి బ్లాక్ ఆనిక్స్ మీ వెనకాల ఒకటి ఉంది రింగ్లో. యా, దట్స్ అ బ్లాక్ ఆనిక్స్. ఇది దిష్టికి. దీస్ ఆర్ ఆల్సో ఫర్ క్లెన్జింగ్, ఎనర్జీ క్లెన్స్ చేసి దిష్టి తీయటానికి. టైగర్స్ ఐ అని ఒకటి చూసే ఉంటారు, బ్రౌన్గా ఉంటుంది. ఆ బ్యాండ్ చూసా. టైగర్ ఐ ఇస్ ఆల్సో ఫర్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్, నెగటివిటీ, ఏదైనా అంతే. ఇవన్నీ సో లాబొరేట్, ఆనిక్స్, టైగర్ ఐ ఇవన్నిటికి కొంచెం సిమిలర్ ప్రాపర్టీ. దిష్టి మెయిన్ ప్రొటెక్షన్, దిష్టి అట్లాంటి. దట్ వైట్ వన్ బిహైండ్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్. ఇదా? యా, అది దిస్ ఇస్ సెలినైట్. యాక్చువల్లీ మన ఎనర్జీ చేంబర్లో ఆ బెంచ్ సెలినైట్. ఎనర్జీ చేంబర్ అంటే అక్కడ ఒక బృందావనంలో దెర్ ఇస్ అ స్మాల్ చేంబర్ విచ్ ఇస్ అ క్రిస్టల్ చేంబర్. ఆ చేంబర్ని ఎనర్జైజ్ చేసాము. ఆ బెంచ్కి ఇదే ఉంటుంది. ఏంటి అంటే సెలెనైట్ ఇస్ నోన్ టు చార్జ్ యువర్ బాడీ. ఇట్స్ లైక్ ఫోన్కి చార్జర్ లాగా బాడీ చార్జర్. ఎనర్జీ డిప్లీట్ అవుతా అంటే దిస్ రియలీ హెల్ప్స్ యూ గెట్ బ్యాక్ ఆన్ యువర్ టోస్. ఇట్స్ అ గ్రేట్. అంటే నేను కూడా ఒక లాస్ట్ 5 yearsగా క్రిస్టల్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. బట్ ఐ రియలీ నోటిస్డ్ సంథింగ్. మన సంతకంలో ఉంటుంది, మనం రాసే విధానంలో ఉంటుంది, మనం ఆలోచించే థాట్స్లో ఉంటుంది. ఇవి సపోర్ట్. ఇది ఒక్కటే అన్నీ చేస్తుంది అంటే కాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి కదా. మన మైండ్లో నెగిటివ్ పెట్టుకొని ఇది వేసుకొని ఇది ఉంది అంటే అవ్వదు. యూ గాట్ టు చేంజ్ యువర్ ఎనర్జీ ఇన్ దట్ డైరెక్షన్. దీస్ విల్ ఆల్ హెల్ప్. నో, ఈవెన్ అదర్వైజ్ నేను క్రిస్టల్స్, నేను ఒకటి ఎనర్జీ డిప్లీట్ అవ్వకుండా సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ నీడ్, బికాజ్ 100 జరుగుతూ ఉంటాయి కదా. సో దిస్ ఆల్వేస్ సంథింగ్ దట్ ఐ వేర్. అండ్ క్లియర్ క్వార్ట్జ్, స్ఫటికం మధ్యలో ఒకటి ఉంది, అండ్ సిట్రీన్ ఉంది. సెలెనైట్, సిట్రీన్. అండ్ ఇది దేనికి ప్రొటెక్షన్? సెలెనైట్ ఇస్ యాక్చువల్లీ ప్రాస్పెరిటీ. యా, నాకు అర్థమైపోయింది. యా. అండ్ దెన్ దేర్ ఇస్ అ పైరైట్. అది ఫూల్స్ గోల్డ్ అంటారు దాన్ని. ఓకే, మెరుస్తుంది. దాన్ని ఫూల్స్ గోల్డ్ అంటారు చాలా మంది, యాజ్ అనదర్ వర్డ్ ఫర్ ఇట్. మనీ, పవర్, మనీ. యా. సో ఇట్స్ సపోజ్ టు బి అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ టు హ్యావ్. కాకపోతే బెడ్ పక్కన పెట్టు పడుకుంటే నిద్ర రాదు. సో పని దగ్గర పెట్టాలి. అది పని దగ్గర పెట్టుకోవాలా? ఓకే. బెడ్ పక్కన క్లియర్ క్వార్ట్జ్, సెలెనైట్, రోజ్ క్వార్ట్జ్, ఆమెథిస్ట్, ప్రశాంతమైన స్టోన్స్ బెడ్ పక్కన. ఓకే. పరిగెత్తిచ్చే దగ్గరేమో సిట్రీను, పైరైట్, అవి. ఇప్పుడు క్రిస్టల్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనే అనొచ్చు. సోర్స్ చేసింది బ్రెజిల్ నుంచి కొన్ని వచ్చినాయి, సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్, అ లాట్ ఆఫ్ కంట్రీస్ ఇట్ కమ్స్ ఫ్రమ్. యాక్చువల్లీ ఇండియాలో కూడా కొన్ని చోట్ల కొన్ని దొరుకుతాయి. ఇంకొకటి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రిస్టల్స్ దట్ ఆర్ నాట్ రియల్. ఆన్లైన్ వెళ్ళిపోయి క్రిస్టల్ కొనేసామంటే ఇంటికి వచ్చేసరికి అది సమ్టైమ్స్ యూ మే నాట్ నో, బట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇట్స్ నాట్ రియల్. రియల్ క్రిస్టల్స్ విచ్ ఆర్ గుడ్ ఎనర్జీ, గుడ్ కలర్, గుడ్ ఇది ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? డిపెండ్స్ ఆన్. ఐమ్ టాకింగ్ అబౌట్ ద స్మాల్, ద క్లియర్ క్వార్ట్జ్. ప్రాబబ్లీ 20,000. మార్కెట్లో ఎంత తెలుసు? 15-20,000. మామూలు లకడీ కప్పులు అమీర్పేట్ మార్కెట్లో 500-1000 రూపాయలు, 500, 400, 300, ఒకసారి 200 కూడా. సో దే ఆర్ నాట్ రియల్. దే కాంట్ బి. జస్ట్ టైం పాస్ ఉంటాయి. నేను కూడా కొన్ని చోట్ల గోవాలో చూసా. బికాజ్ ఐ లెర్నింగ్ అబౌట్ దిస్, వెళ్ళి చూస్తూ ఉంటాయి ఎక్కడైనా. అసలు చాలా
డిఫరెంట్గా ఉంటాయి. అసలు చూస్తేనే నాకు ఎనర్జీకి దగ్గరికి వెళ్ళబుద్ధి కాక ఎక్కేసా కారు, వద్దులే అని. తెలిసిపోతుందా? అంటే నాకు అలవాటు అయిపోయి తెలుస్తాను. You will know if you go near a stone. I can feel it. Crystal. Okay. Yeah. What is that multicolored crystal there? I was thinking you'll ask me that. It's called, it's titanium. Crystal. It's for strength. Okay. Strength and నీకు బాగా నచ్చింది. బలం అంటే ఇన్ టర్మ్స్ physical, mental, emotional, just strength. Oh, ఇది మస్తు ఉంది అసలు. అవును కదా, మీకు అది అట్రాక్ట్ అయ్యారు. అండ్ యు నో సంథింగ్, వెన్ యూఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్ యూ షుడ్ టేక్ ఇట్. అంటే ఇది తీసుకోమంటలేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఓకే. క్రిస్టల్ ఏది తీసుకొని ఇప్పుడు 6-7 ఉన్నాయి పైన. సమ్ టైమ్స్ యూ జస్ట్ ఫీల్ లైక్ అది, యూ డోంట్ నో వై, యూ జస్ట్ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. సో ఇట్ ఈస్ యోర్స్. ఓకే. నేను అందుకే వెన్ సంబడి ఆస్క్ మీ, టెల్ మీ, సో ఇట్స్ నాట్ వాట్ యు వాంట్, ఇట్స్ వాట్ యూ కనెక్ట్ టు. సో ఐ కీప్ టెల్లింగ్ దెమ్ దట్ డు యూ కనెక్ట్ టు ఇట్, టెల్ మీ. ఇది స్ట్రెంగ్త్ ఇస్తుందంటే ఈవెన్ దిస్ ఇస్ అప్లైడ్ ఫర్ ఈవెన్ సపోజింగ్, నేను ముందు రాగానే ఐ వాజ్ ఆస్కింగ్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఫర్ హీలింగ్, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, అంటే షీ టోల్డ్ దట్ amethyst and emotional గా వీక్ ఉంటే vulnerable గా మూన్ స్టోన్ ఇస్ వెరీ గుడ్. బట్ స్ట్రెంగ్త్ అంటే అన్ని కదా, అన్ని బలం అంటే బలం ఎన్ని రకాల బలం? ఏదైనా it is for healing, it is for physical, emotional, mental, but something that is specifically for healing will work on healing very strongly. Okay. Yeah. So ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ఉంది. సో ఆయిల్స్ కూడా ఇక్కడ చేసే థెరపీస్ అన్నిట్లో కూడా క్రిస్టల్ హీలింగ్ థెరపీస్ అని ఉన్నాయి. ఓకే. వి ఇన్ఫ్యూజ్డ్ హర్బ్స్, ఫ్లవర్స్, ఇంగ్రీడియంట్స్ బేస్డ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ అనుకోండి, ఒక హర్బ్ ఇన్ఫ్యూజన్ ఉంది, దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ఫ్యూజన్ ఉంది, బేస్ ఆయిల్ ఉంది, క్రిస్టల్ ఇన్ఫ్యూజ్ కూడా చేసి దాన్ని వి లెట్ ఇట్ సోక్ ఇన్. సో ద ఎనర్జీ ఆఫ్ ద క్రిస్టల్ ఇస్ సోక్డ్ ఇన్ టు దట్ ఆయిల్ దట్ ఈస్ గివెన్ టు యూ ఫర్ థెరపీ. సో దట్ ఈస్ వన్. ఇది మొత్తం అంటే ఇలాంటిది ఒకటి ఎక్కడ ఉందా ఇండియా? ఎక్కడా లేదు. ఇండియా కాదు, నాకైతే ప్రపంచం, నాకు పర్సనల్గా తెలియదు ఇట్లాంటి ఒక స్పేస్. హౌ డిడ్ యు గెట్ దిస్ థాట్? ఆ థాట్ వచ్చింది, పని మొదలెట్టాను అంతే. బట్ ఎవరు చెప్పారు నీకు క్రిస్టల్స్ ఎనర్జీ ఉంటుంది, దీన్ని మనం మన బాడీలో, మన ఇంట్లో, మన పరిసరాల్లో పెట్టుకోవచ్చు అని? ఒక హీలర్ ఫ్రెండ్ ఉందన్నమాట, తను వచ్చేది అట్లా పరిచయం అయ్యి, షీ బికేమ్ మోర్ అ ఫ్రెండ్ దెన్ ఓన్లీ అ హీలర్. ఆ ఫ్రెండ్షిప్, నాకు క్యూరియాసిటీ, నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి ఏమైనా జరుగుతుంటే నాకు ఇది తెలుసుకోవాలి. ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఎనీథింగ్ మిస్టికల్, ఎనీథింగ్ బియాండ్ జస్ట్ కళ్ళతో చూసేదానికన్నా ఎనర్జీస్, అట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ ఆన్ దట్ సబ్జెక్ట్. సో దానివల్ల అలా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ విత్ హర్ అండ్ ఐ సెడ్ ట్రైన్ మీ ఇన్ క్లెన్జింగ్, ట్రైన్ మీ ఇన్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. నేను వెళ్ళి ఎక్కడో చేసే ఉద్దేశము, టైం, ఆలోచన లేదు, బట్ ఐ వాంట్ టు నో ద సైన్స్ అని. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్. సో ఒక 2 days నా కోసం వచ్చి, మనీషా అని ఫ్రెండ్, షీ స్టేడ్ విత్ మీ. స్టేడ్ అంటే అదే హైదరాబాద్ వచ్చి, షీ వుడ్ కమ్ మార్నింగ్ టు ఈవినింగ్, స్పెండ్ లైక్ ద హోల్ డే. ఈవినింగ్ అయ్యేసరికి అలా అయిపోతాం అనమాట, బికాస్ దర్ సో మచ్ ఆఫ్ వర్క్ దట్ యూఆర్ డూయింగ్. సో ఐ లెర్న్డ్ క్లెన్జింగ్, ఐ లెర్న్డ్ అంటా ఉంటుంది, అన్నీ నేర్చుకున్నావు, చెయ్యవు అని. నేను నేర్చుకున్నా బికాజ్ ఐఎమ్ క్యూరియస్, రైట్? సో అలా ఐ లెర్న్డ్ ఇట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్, రీడింగ్ అబౌట్ ఇట్ అగైన్. అండ్ దెన్ దాని తర్వాత ఒకటికి ఒకటి కలుపుకొని, నా అంతటి నేను కొన్ని చేసి, అట్లా ఇట్లాంటి ఒక ఐడియా నాకు 2-3 years బ్యాకే వచ్చింది. కాకపోతే బృందావనంలో ఇది చేద్దాం అనేది 1 year నుంచి అనుకుంటున్నా. అండ్ దెన్ వి మేడ్ ఇట్ హ్యాపెన్ హియర్. నాకు క్లోజ్ ఉన్న వాళ్ళల్లోనే, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో కొన్నిసార్లు మాట కూడా బయటికి రాదు, ఏమున్నా చెప్పుకోలేరు అనేవాళ్ళు. పెట్టుకున్న 2-3 రోజులకి వాళ్ళే వచ్చి, ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాను అన్నారు. ఒకటి హెల్ప్స్ ఇన్ స్పీకింగ్. అదేం క్రిస్టల్? లాపీస్ అని. లాపీస్. ఇట్ రియలీ హెల్ప్స్ విత్ కమ్యూనికేటింగ్. స్ట్రెంగ్త్, కంఠం ఇస్తుంది, ఒక ధైర్యం ఇస్తుంది, లోపల ఉన్నది మాట్లాడడానికి ఒక ఇది ఇస్తుంది, స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఆ మార్పు నేను కళ్ళతో చూసాను. నేనైతే నా మీద ఎఫెక్ట్ కన్నా కూడా నేను చుట్టుపక్కల చాలా మంది మీద ఎఫెక్ట్ చూసాను. ఇంకేం చూసారు? ఇంకేమేంటి? రోజ్ క్వార్ట్జ్ విషయంలో నా ఫ్రెండ్ ఒకరికి చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తను ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి అర్థం కాని ఒక ఎక్స్పీరియన్స్. సో తను అడిగితే తన కోసం ఒక 20 kgs బాల్ ఒకటి తెప్పించి పెట్టా. అడిగితే మీరు ఆ చిన్న బాల్ ఏదైతే చూస్తున్నారో పింక్ది, ఇంత 25 kgలో ఎంతో ఇంత బాల్
తెచ్చిపెట్టాం. సో అట్లాగా పైరైట్ వాళ్ళు మనీ ఫ్లో చూశారు చాలామంది. యాక్చువల్లీ ఈ బ్యాండ్స్ మాత్రం ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్. చాలా. ఒక బ్లూది ఉంటుంది, అది యాపిటీట్ అని, ఇట్స్ మెంట్ ఫర్ లూజింగ్ వెయిట్ ఆఫ్ కీపింగ్ ఫిట్ అంట. రియల్లీ? యా. సో అది అర్జెంటుగా అది అర్జెంటుగా కావాలి అని నేను కూడా తీసుకుంటాడు. కొన్నిసార్లు నేను ఏమన్నా అయిందా అంటే ఇవాళ తిన్నా కానీ వెయిట్ తేడా రాలేదు, మేబీ దానివల్ల అని కూడా నవ్వుకుంటా ఉంటాను. సో ఐ డోంట్ నో. బట్ రకరకాల క్రిస్టల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఇట్స్ క్రేజీ. ఇట్స్ లైక్ అ మ్యాజికల్ స్పేస్, దట్ ఫీలింగ్ అండ్ వాట్ ఎవర్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ అమేజింగ్. అంటే ఈ మొత్తం కాన్వర్జేషన్లో ఈరోజు మిగతాదంతా ఒక ఎత్తు, ఇది ఒక వేరే డైమెన్షన్. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా బాగానే ఉంది, కానీ ఇంకా వీటికి కూడా ఇక డూప్లికేట్లు వస్తాయి. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అవి తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. అసలు డూప్లికేట్లు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదంటారు. బికాజ్ ఎనర్జీస్ ఇట్స్ నాట్ వెరీ గుడ్. ఒక సఫైర్కి ఒక పిచ్చి పూసకి ఉన్న తేడా, ఒక రూబీకి, ఒక డైమండ్కి ఒక. ఫైనలీ బిఫోర్ వి ఎండ్, ఐ లవ్ ద వే యూ మర్చెండైజ్ యువర్ ప్రోడక్ట్స్. నాకు అది చాలా నచ్చుతుంది. ఈవెన్ ఇన్ ఎర్లియర్ కూడా యువర్ మ్యూజిక్ ఆల్బమ్స్ అవ్వచ్చు, ద వే యూ బ్రింగ్ అవుట్ ఒక రకమైన ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ డెవలప్ చేస్తావు. ప్రెజెంటేషన్ ఓకే. అండ్ ఆల్సో దట్ ప్రోడక్ట్ బ్రాండింగ్, ద నేమ్ దగ్గర నుంచి, ద ఫాంట్ దగ్గర నుంచి, ద కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి, యూ లైక్ ఇట్స్ కంప్లీట్లీ వెరీ డిఫరెంట్, యూనిక్, వర్సటైల్. సో ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది 2 ఏళ్ళు పట్టింది, ఆ పని 2 years చేశా. 2 years? 7 ఏళ్లలో అన్ని ప్రోడక్ట్స్ కి పేర్లు చూసాను నేను. మాయా అని, దెన్ రుక్మిణి అని, అప్సరలు. వీళ్ళందరూ మన యాన్సిస్టర్స్. ఓకే, మన అమ్మమ్మలు, వాళ్ళందరూ. కాకపోతే ద బ్యూటిఫుల్ ఆ టైంలో వాళ్ళ యూత్ఫుల్ సెల్ఫ్. సో దే ఆర్ బ్రింగింగ్. ఎందుకు మేల్ గంధర్వాళ్ళు ఎందుకు ట్రై చేసాం, అస్సలు బాగోలేదు. గంధర్వులు బాగాలేదు, అస్సలు బాగోలేదు. వాళ్ళే బాగున్నారు. దెన్ ఐ సెడ్ ఓకే ఒక పని చేద్దాము. బికాజ్ సి ఎప్పుడైనా మనం మదర్లీ అంటాం, ఫాదర్లీ అనం కదా. మదర్ టచ్ అంటాం, ఫాదర్ టచ్ అనం. సి సర్టన్ థింగ్స్ ఆర్ మెంట్ ఫర్ విమెన్. రైట్. లైక్ అంటే విమెన్ ప్రెజెంట్ చేయటం. వాడేది అందరూ మనవాళ్ళకి చేస్తారు, మనవరాళ్ళకి చేస్తారు, బట్ చేసేది అమ్మమ్మలో నాయనమ్మలో. సో ఈ సెడ్ ఓకే, లెట్ ఆర్ అప్సరాస్ బీ ఫీమేల్స్, లెట్ అస్ నేమ్ దెమ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ అప్సరాలన్నీ రెడీ చేసినప్పుడు ఒక్కొక్క నగ, ఒక్కొక్క కలరు, బట్ట, పాస్చరు, ఫీచర్స్, నగలు కూడా నేను ఫొటోస్ తీసి, నాయి కొన్ని చీరలు కూడా కొన్ని తీసి కలర్ కాంబినేషన్స్ పెట్టి చేయించుకున్నాయి అన్నమాట. ఇవి పేర్లు ఎవరు పెట్టారో ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నా. నాని పెట్టాడు అందరికి పేర్లు. నిజమా? ఆ రోజు ఇంట్లో వి గోయింగ్ టు ప్లే దట్ డే. ఆఫ్టర్ 1 year ఆఫ్ వర్కింగ్ నాకు ఫైనల్గా ఐ వాజ్ లైక్ ఎస్, ఒక 6 అప్సరాలు నేను ఫిక్స్ అయిపోయాను అని వచ్చింది. 6 or 8 ప్లే చేస్తున్నాను, చూడండి చూడండి అన్న. ప్లే చేసా పెద్ద స్క్రీన్లో పైన మా ఇంట్లో. నేను పేర్లు పెడతా అన్నాడు. హే అవునా అన్న. టక్కన ఒక పేరు పెట్టాడు, నేను ఒక పేరు పెట్టా, తను ఇంకొకటి 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 అట్లా. సో ఆల్మోస్ట్ మా 9 అప్సరాస్లో ఒక 5 పేర్లు తనే పెట్టాడు. చివరికి ఒక అప్సరా అని పేరు ఇలా అనుకుంటున్నా అంటే ఇలా పెట్టు అన్నాడు. నేను యాక్చువల్లీ మందారా అని చిత్ర అనుకున్నా. మందారా అని పెడతావా అన్నాడు. సో మందారా మార్చాం. ఎంత బాగుందో ఆ పేరు మందారా. అండ్ ఫైనల్గా ఏమైందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కృష్ణుడి గోపికలు 16,000 మంది గోపికలు. వాళ్ళల్లో అంటే ప్రామినెంట్గా మనకి రుక్మిణి, నాకు ఎందుకో ఆవిడని చూస్తే రుక్మిణి అనిపించింది. ఓకే. ఎన్నిసార్లు ఆవిడ చాలా ఇష్టం నాకు ఆ అప్సరా. రుక్మిణి 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 అంటా ఉంటా. సో ఆవిడ రుక్మిణి. మీరా ఈజ్ ఆల్సో లైక్ మీరాబాయ్, రైట్? రాధా, లీలా, మాయా, అందరూ ఆల్మోస్ట్ అలా 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 వచ్చారు. లాస్ట్ క్రిస్మస్కి రోజీని ఇంట్రడ్యూస్ చేశారా? బికాస్ వీ హ్యావ్ అ మీరాబాయ్ ఆర్ నిజాం అప్సరా, దెన్ వీ హ్యావ్ రోజీ. సో అట్లా వీఆర్ అ వెరీ ఇన్క్లూజివ్ బ్రాండ్ విత్ ఆల్ కల్చర్స్
ఎవ్రీథింగ్ టుగెదర్. యా, ఇది మీ అందరు చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఎందుకంటే ఐవ్ సీన్ ఇట్, ఐ కేమ్ హియర్, ఐ ఎక్స్పీరియన్స్డ్, ఐ యూజ్డ్ అ ఫ్యూ ప్రోడక్ట్స్ అండ్ ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్ బికాస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇది చాలా అవసరం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఇందాక మనం ఆల్రెడీ మన ఫుడ్లో చాలా కంటామినేషన్ ఉంది, మన నిత్య జీవితంలో కంటామినేషన్ ఉంది. కనీసం మనం ఎవ్రీడే వాడే ప్రోడక్ట్స్లో ఉన్న ఎంత కుదిరితే అంత తగ్గించుకుంటే బెటర్ కంటామినేషన్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్, హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఎందుకంటే మీరు, like you said, it was not meant for a promotion. Yes. It was more information. It was more out of your own passion and interest that you did this. Thanks again for this. Thank you, Smita. Thank you.